దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 4వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. గత కొన్ని వారం నుంచి మనము సమస్తమును పరీక్షించడం గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో లేదా క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు మనము వాక్య జ్ఞానము సంపాదించుకొని ఆ వాక్య జ్ఞానాన్ని బట్టి ప్రతి కార్యమును కూడా పరీక్షించి అందులో మేలైనటువంటి దాన్ని చేపట్టమని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఆ పరీక్షించడం గురించి చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. ఈవెన్ యేసుక్రీస్తు సైతము పరీక్షించడం గురించి, జాగ్రత్తగా ఉండడం గురించి స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఈరోజు కూడా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఇక్కడ యోహాను మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి వెళ్ళి ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు అంటే మనుష్యులు బయలుదేరారు అంటున్నాడు. ఆ తర్వాత అన్నాడు గనుక ప్రతి ఆత్మను నమ్మక అన్నాడు. ఇప్పుడు అక్కడ మనుష్యులు బయలుదేరారు అన్నాడు కాబట్టి ప్రతి మనిషిని నమ్మక అనలేదు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు కాబట్టి మీరు ప్రతి ఆత్మను నమ్మక అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ స్పెసిఫిక్గా ఆ రెండు మాటలు బట్టి మనకు అర్థం విషయం ఏంటంటే, మనుషులకి ఆత్మలకి ఖచ్చితమైనటువంటి సంబంధము, సహవాసం ఖచ్చితంగా మనకుంది. ఇప్పుడు చూడండి, ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఆత్మ చేత ప్రేరేపించబడతాడు. ఇప్పుడు చూడండి, మనం బేసిక్గా అది కూడా మనం నమ్మం. మనం అనుకుంటాం అంటే మనుషులంగా మనంగా బ్రతుకుతున్నాం. అవి దేవుని ఆత్మలైనా దురాత్మలైనా సరే అవి ఇండివిజువల్గా వాటి పనే అవి చేసుకుంటూ వెళ్తున్నారు, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, ఆత్మలు అనేటువంటివి అది పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ సంబంధమైనటువంటి కావచ్చు, లేదంటే సాతాను సంబంధమైన ఆత్మలైనా సరే కావచ్చు. అవి ఇండివిజువల్గా జనరల్గా ఎప్పుడు పనిచేయవు. అంటే వాటంతట అవే ఎప్పుడు పనిచేయవు. అవి ఎప్పుడు కూడా మనుష్యుల ద్వారానే పనిచేస్తాయి. ఇప్పుడు అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలని బైబిల్ బోధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు కాబట్టి ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు అంటే అర్థం ఏంటంటే, గమనించండి, ఇక్కడ మనుష్యులకి అంటే శరీరంలో జీవించేటువంటి మనకి ఆత్మలకి తరచుగా సహవాసం అంటే జరుగుతుంటుంది, తరచుగా ప్రేరేపణ అంటే జరుగుతుంటుంది. అది ఎవరైనా సరే కావచ్చు, కేవలం ఏదో బోధకులకి ప్రేరేపణ వస్తుందని కాదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఆత్మ చేత ఏదో టైంలో ప్రేరేపించబడుతూనే ఉంటాం. అయితే దేవుని సంబంధమైనటువంటి ఆత్మ కావచ్చు, లేదంటే దురాత్మ సంబంధమైనటువంటి ఆత్మని సరే కావచ్చు. మనం ఏం గుర్తించాలంటే, మనుష్యులకి ఆత్మలకి ఖచ్చితమైనటువంటి సంబంధము ఉంది. మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం మనిషిని మాత్రమే చూస్తున్నాం, మనిషి ఏం చేయగలడు ఏం చేయలేడు అనేది మాత్రం మనం చూస్తున్నాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి మనిషిని కూడా ఆత్మలు ప్రేరేపిస్తాయి. అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనిషి అనేటువంటి వాడు కేవలము తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మాట్లాడు, తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మాత్రమే కార్యాలు చేయడు. ఆ మనిషిని ప్రేరేపించి బలపరిచి మాట్లాడించేటువంటి ఆత్మలు ఉంటాయి, కార్యములు జరిగించేటువంటి ఆత్మలు ఉంటాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అది మంచిగానే సరే చెడుగానే సరే. ప్రాబ్లం ఏంటంటే, మనం ఎంతసేపు బోధిస్తున్నప్పుడు, మనం బోధ వింటున్నప్పుడు మనిషిని మాత్రమే చూస్తాం. అందుకనే ఆ మనిషి బోధిస్తున్నాడు అనుకుంటాం. ఇప్పుడు చూడండి, అది కూడా ప్రాబ్లమే. నేను అందుకే చెప్తాను చూడండి, మనిషికి ఆత్మకి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. మనుషులను ప్రతి మనిషిని కూడా తరచుగా ఆత్మలు ప్రేరేపిస్తూనే ఉంటాయి. అది ఒక మంచి బోధకుడు అనుకోండి, దేవుని ఆత్మ ప్రేరేపిస్తాడు. లేదా ఒకవేళ ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అనుకోండి, వారిని కూడా దురాత్మలు ప్రేరేపిస్తుంటాయి. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతిసారి కూడా ప్రతి వ్యక్తిని ఏదో ఒక ఆత్మ ఖచ్చితంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. అది నీకు కూడా అంతే, నాకైనా సరే అంతే. మనందరం కూడా తరచుగా ఏదో ఒక ఆత్మ చేత మనం ప్రేరేపించబడుతూనే ఉంటాం. కాకపోతే ప్రాబ్లం, మనం ఎప్పుడు అలాగ ఆలోచించలేదు. మన ఆత్మీయ జీవితంలో ఆత్మ చేత నడిపింపబడేటువంటి కార్యములు తరచుగా జరుగుతుంటాయి. అయితే అది దేవుని ఆత్మ కావచ్చు, లేదంటే దురాత్మ కావచ్చు. మనము నడిపింపబడుట అన్నప్పుడు ఎంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మనం నడిపిస్తాడేమో అనుకుంటాం.
కానీ మీకు తెలుసా, దురాత్మ కూడా మనుషులను ప్రేరేపిస్తాడు. దురాత్మ కూడా మనుషుల ద్వారా చాలా కార్యాలు సైతము దురాత్మ కూడా జరిగిస్తూ ఉంటారు. ఇప్పుడు అందుకనే ఇక్కడ మనుషుల్ని పరీక్షించమని చెప్పట్లేదు యోహాను. మనుషులు బయలుదేరారు, కానీ మీరే విషయాలు జాగ్రత్త ఉన్న మనుషుల విషయంలో కాదు. ఆ మనుషుల్ని ప్రేరేపించేటువంటిది ఇంకా బలమైనటువంటి వాళ్ళు కాబట్టి, ఆ మనుషుల ద్వారా కార్యములు జరిగించేటువంటి వారు ఇంకా బలమైనటువంటి వారు కాబట్టి, అసలు ఆ మనిషి కొన్ని మాట్లాడడానికి, ఆ మనిషి కొన్ని బోధించడానికి, లేదా ఆ మనిషి కొన్ని పనులు లేదా కార్యాలు చేయడానికి ప్రేరేపించేటువంటి ఆత్మలు వెనకాల ఉంటాయి. కాబట్టి మీరు మనిషిని దాటి ఆత్మను చూస్తూ ఆ ఆత్మలను మీరు ప్రతి ఆత్మను నమ్మక ప్రతిదీ పరీక్షించండి అంటున్నాడు యోహాను. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. ఇందులో పాజిటివ్గా చూసుకున్నాం అనుకోండి, ఒక మనిషి బోధిస్తున్నప్పుడు చాలా సందర్భంలో మనం ఆ మనిషినే చూస్తాం. ఎప్పుడైతే నువ్వు కేవలం మనిషిని మాత్రమే చూసావో, ఆ వ్యక్తి వెనకాల దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ఉందన్న విషయం బహుశా నువ్వు ఎప్పుడైతే మిస్ అవుతావో, నువ్వు ఆ వాక్యమును మనిషి పరిధిలో మాత్రమే నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ మనిషి పరిధిలో మాత్రమే అర్థం చేసుకున్నప్పుడు ఆ వాక్యం వల్ల రావాల్సినంత పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం నీకు యాక్చువల్గా రాదు. ఎందుకంటే ఒక మనిషిలోంచి పుట్టుకొచ్చేటువంటి ఆలోచనలుగా మాత్రమే నువ్వు చూస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు అలా చూస్తావో, కేవలం అది మానవ సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఒక రకమైన బెనిఫిట్ బహుశా ఉంటుందేమో, కానీ అది పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఖచ్చితంగా వినేటువంటి వారికి దొరకదు. అందుకనే గమనించండి, ప్రతి వారిని కూడా ప్రేరేపించేటువంటి ఆత్మలు ఉంటాయి. విశ్వాసులైనా సరే ప్రేరేపించేటువంటి ఆత్మలు ఉంటాయి, బోధకులైనా సరే ప్రేరేపించేటువంటి ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు అందుకని చూడండి, ఇక్కడ యోహాను ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు, కానీ మనుషుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అందుకని చూడండి, మనం కూడా ఏ బోధకుని గురించి అయినా సరే, ఏ బోధ మనం వినేటప్పుడైనా సరే, బోధకుడు ఎవరు అన్న దానికంటే ఎక్కువగా దేని మీద మనం మనసు పెట్టాలంటే, ఆ వ్యక్తి బోధిస్తున్నప్పుడు ఏ ఆత్మ చేత బోధిస్తున్నాడని, ఆ వ్యక్తి వెనకాలండి ప్రేరేపిస్తున్న ఆత్మ ఏమై ఉండొచ్చు అని వాక్యము ద్వారా మనము ఆత్మను పరీక్షించాలి. అలా పరీక్షించినప్పుడు అది వాక్యానుకూలంగా ఉంది అని ఖచ్చితంగా మనకు అనిపిస్తే దాన్ని అంగీకరించాలి. అది వాక్యమునకు అనుకూలంగా లేదనుకున్నప్పుడు నువ్వు ఆ మాటలు లేదా ఆ కార్యములు నువ్వు అంగీకరించాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు మనుషుల్ని దూషించమని చెప్పట్లేదు, అది వెనక వాక్యానుసారం కాకపోతే నువ్వు ఆ వాక్యాన్ని అంగీకరించడం మానేసే సరిపోద్ది, అంతే. అంతమించి మనం మనుషులతో మనం ఫైట్ చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, అబద్ధ బోధకులు నిజంగా ఎవరైనా ఉండుంటే వాళ్ళని మన మనుషులు మాత్రమే మనం నిజంగా వాక్యమును సరిగ్గా తెలిసినటువంటి వాళ్ళు ఆ అబద్ధ బోధను వాళ్ళు తిరిగి ఎదిరించేటప్పుడు వాళ్ళు మనుషులనే చూస్తున్నాం, కానీ ఆ మనుషుల్ని ప్రేరేపించేటువంటి ఆత్మను మనం చూడట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ యుద్ధం అంటే కూడా శరీర సంబంధంగా మారిపోతుంది మనకి. కానీ మనం పోరాడున్నది శరీరాలతో కాదు అని బైబిల్ క్లియర్గా మనకు చెప్తుంది. ఒక వ్యక్తి అబద్ధ బోధిస్తే, లేదంటే వాక్యమునకు వ్యతిరేకమైన కార్యములు చేసినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యక్తి అలా చేయడానికి ఆ వ్యక్తిని ప్రేరేపించేటువంటి ఆత్మ ఉందని అర్థం. ఇప్పుడు అలాగని మనుషులతో సంబంధం లేదా, మనుషులు ఎటువంటి తప్పు లేదా మనుషులు ఎటువంటి మంచి లేదా అంటే అది కూడా ఖచ్చితం కాదు. ఏ ఆత్మ మనల్ని ప్రేరేపించాలి అనేటువంటిది ఆ వ్యక్తి మీద డిపెండ్ అవుతుంది. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఆత్మ చేత మనం ప్రేరేపించబడాలనేటువంటిది ఆ వ్యక్తి దేనికి ట్యూన్ అవుతాడు, దేని మీద ఎక్కువ మనసు పెడుతున్నాడు, దేనికి సిద్ధంగా ఉన్నాడన్న దాన్ని బట్టి ఆయా వ్యక్తులను ఆయా ఆత్మలు ప్రేరేపిస్తాయి. దేవుడు కూడా ఊరిని ఆటోమేటిక్గా వచ్చేసి ఒక బోధకుని ప్రేరేపించాడు. అలాగే దురాత్మ కూడా ఊరిని ఆటోమేటిక్గా వచ్చేసి దుర్బోధ బోధించడానికి ప్రేరేపించడు. అందుకనే మనం చూసారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆత్మను ఆర్పకుడి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రేరేపిస్తాడు, నువ్వు అది గ్రహించు. నువ్వు మరీ పూర్తిగా భౌతికంగా వెళ్ళిపోతూ ఆత్మ అనేటువంటి ఆయన నిన్ను ప్రేరేపించి నీ మనసులో ఆలోచన పెట్టి నీ నోట కొన్ని మాటలు పెడదామనుకున్నప్పుడు నువ్వు ఆత్మకి చోటు ఇవ్వకుండా ఎంతసేపు నువ్వు బోధిస్తే ఏదో జరిగిపోద్ది అనుకొని నీ మీద మాత్రం నువ్వు డిపెండ్ అయి బోధిస్తున్నప్పుడు నువ్వు ఆత్మ నారిపేస్తున్నట్టే. ఓ వ్యక్తి నిజంగా బైబిల్ తీసుకొని బోధించడానికి రెడీ అయినప్పుడు దేవుడు కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తికి మించినటువంటి కార్యములు, ఆ వ్యక్తికి మించినటువంటి జ్ఞానం ఇచ్చి ఆ వ్యక్తి ద్వారా ఒక మంచి బోధని, సంఘమున విశ్వాసాలను బలపరచడానికి దేవుడు మంచి బోధించే ప్రయత్నం చేస్తాడు. కానీ బోధకులు కూడా ఏం నేర్చుకోవాలి. అందుకనే ఎంతసేపు నేను అనుకుంటే ఇక్కడ జరిగిపోద్ది, నేనేదో బలంగా చేసేయాలన్న దానికంటే నేను చాలా లిమిటెడ్ పర్సన్ను, నేను అంతా ఏమీ చేయలేను, నేను ఎంత చేసినా కొంతవరకే అని బోధించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిధి అర్థం చేసుకొని దాన్ని దాటి వెళ్లకుండా దేవునికి చోటిస్తే దేవుడు పనిచేస్తాడు అక్కడ.
దేవుడు బోధిస్తాడు, దేవుడు ప్రేరేపణిస్తాడు, దేవుడు ఆలోచనిస్తాడు, దేవుడే వాక్ శక్తిని దేవుడు ఇస్తాడు. అందుకే బోధించే వాళ్ళు కూడా మరి ఎక్కువగా అతిగా మనం ఇన్వాల్వ్ అయిపోయి మనం ఏదో రకం కష్టపడి బోధించేస్తే విశ్వాసాలు అందరూ బలపడిపోతారు అని అనుకోవడం కూడా అజ్ఞానమే. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషిని బలపరచలేడు, దేవుడైతేనే బలపరచగలుగుతాడు. ఆ దేవుడు ప్రేరేపించినప్పుడు ఒక మనిషి బోధిస్తాడు, అప్పుడు ఆ బోధన అటువంటిది, ఆ మాటలు అటువంటివి ఒక విశ్వాసాన్ని బలపరుస్తాయి. అందుకనే బోధించేటప్పుడు కూడా ఎంతసేపు మన సామర్థ్యం మీద కూడా ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. సిద్ధపడ్డం మన సామర్థ్యం మీద డిపెండ్ అవ్వచ్చు, కానీ వన్స్ మనం నిజంగా బోధించడానికి మనం సిద్ధపడిన తర్వాత ఇక మన శక్తికి మించినటువంటి కార్యమని అర్థం చేసుకొని మన శక్తిని, మన ఆలోచనని, మన జ్ఞానాన్ని, మన వాక్శక్తిని పక్కన పెట్టేసి దేవుడు ప్రేరేపించడానికి దేవుని చోటిస్తే ఆ దేవుడు ప్రేరేపిస్తాడు. కాబట్టి ఏ ఆత్మ ద్వారా నువ్వు ప్రేరేపణ పొందుకుంటావు, జాతకం నువ్వు ఏ ఆత్మ ప్రేరణ పొందుకుంటావు అనేటువంటిది నీ మీద డిపెండ్ అవుతుంది. నువ్వు దేనికి రెడీ అవుతున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏ ఆత్మకు నువ్వు సిద్ధపడుతున్నావు, నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావు అన్న దాన్ని బట్టి నిన్ను ఎవరు ప్రేరేపించాలంటూ నిర్ణయించబడుతుంది. ఊరినే దేవుని ఆత్మో లేదా ఊరినే దురాత్మో నేను ఆటోమేటిక్గా ప్రేరేపించలేరు ఏ బోధకుని కూడా, ఎవరిని, ఏ విశ్వాసాన్ని కూడా. నువ్వు దేనికి రెడీ అవుతున్నావు, నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు, నువ్వు ఎలాంటి మైండ్ సెట్తో నువ్వు నిలబడి వాక్యం చెప్దాం అనుకుంటున్నావు, వీటన్నిటిని బట్టి ఏ ఆత్మ ప్రేరేపించాలన్నటువంటిది ఆ బోధకుని మీద డిపెండ్ అవుతుంది, కానీ పూర్తిగా దేవుని మీద కాదు. అందుకనే పౌలు అన్నాడు, ఆత్మను ఆర్పొద్దు. అంటే అర్థం ఏంటంటే దేవుడు కూడా ప్రేరేపిస్తాడు, కానీ కొన్నిసార్లు నువ్వు అది గ్రహించకుండా ఉన్నప్పుడు, నువ్వు ఆత్మిక ప్రేరేపణ గురించి నువ్వు ఎదురు చూడనప్పుడు నువ్వు దాని మీద ఆత్మ మీద డిపెండ్ అవ్వు, ఆ పరిశుద్ధాత్మ నువ్వు ఆధారపడవు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడవో నువ్వేం చేస్తున్నావు, లిటరల్గా నిజముగా నువ్వు అక్షరాల ఆత్మిక ప్రేరేపణ నువ్వు ఆర్పేస్తున్నావు. ఎప్పుడైతే అప్పుడు ఏంటంటే వాక్య పరిచయం అటువంటిది శరీరానుసారంగా మాత్రమే మారిపోద్ది. ఈవెన్ శరీరానుసారంగా బోధించినా కొన్నిసార్లు బహుశా ఎంతో కొంత తాత్కాలికమైన బెనిఫిట్ ఉండొచ్చేమో, కానీ ఆత్మచేత ప్రేరేపింపబడి బోధిస్తే అది పర్మనెంట్గా ఆ వాక్యం అంటే ఫలభరితంగా మనకి మారుతుంది. అందుకని ఇక్కడ అనేకులను అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరారు అంటున్నాడు. కాబట్టి ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. సరే, ఏ ఆత్మను నమ్మొద్దు అంటలేదు, గమనించండి. ఇలాంటి బోధలో ప్రాబ్లం ఏంటో తెలుసా, మీరు ప్రతి ఆత్మ నమ్మకాన్ని కానీ ఆటోమేటిక్గా అనుకుంటాం ఎవరిని నమ్మకూడదేమో అనుకుంటాం. ఇక్కడ విషయం ఎవరిని నమ్మొద్దు అని కాదు, లేదా అందరినీ నమ్మేమని కాదు. నువ్వు నమ్మే ముందు కొంచెం ఆలోచించి పరీక్షించి అప్పుడు నమ్మని అర్థం. అబద్ధ బోధకులు ఉన్నారు కాబట్టి నువ్వు ఏ బోధకుని నమ్మొద్దని కాదు అర్థం. అబద్ధ బోధకులు ఉన్నారు కాబట్టి నువ్వు బోధన అంగీకరించే ముందు, ఆ బోధనని హృదయంలోకి చేర్చుకునే ముందు నువ్వు ఆత్మను పరీక్షించు. తర్వాత అది సరైనది వాక్యానుసారం నీకు అనిపించినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించు. ఇక్కడ ఎవరిని నమ్మొద్దు అంటలేదు, అందరిని నమ్మేమని కూడా కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇలా కొన్నిసార్లు బోధించినప్పుడు అందరిని నమ్మడం మానేస్తాం మనం. పాస్టర్లు అందరూ ఇంతేనంటే బోధకులు అందరూ ఇంతేనండి అనేస్తాం మనం. కానీ బైబిల్లో యోహాను అలా చెప్పడం అందరూ ఇంతని చెప్పట్లేదు, చాలామంది బయలుదేరి ఉంటారు. కానీ అందుకే నువ్వు ఎంతమంది ఉన్నారంటువంటిది ఇష్యూ కదా. ఇక్కడ ఎవరు బోధించినా సరే ఆ బోధ దగ్గర నువ్వు వెళ్ళి నువ్వు కూర్చొని వింటున్నప్పుడు మాత్రం నువ్వేం చేయాలంటే ఆ బోధ వాక్యానుసారంగా ఉందో లేదో నువ్వు పరీక్షించు. ఎందుకంటాను చూడండి, అందుకనే విశ్వాసకి వాక్యం తెలియడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను చెప్పే విషయం కూడా వాక్యం తెలుసుకుంటేనే ఈరోజు నేను చెప్పేది కూడా చాలా వరకు మనం దాని జడ్జిమెంట్ ఇవ్వగలుగుతాం. ఇదంతా పూర్తిగా నార్మల్గా జస్ట్ నువ్వు ఈరోజు నా ప్రసంగం వినేసావు కాబట్టి, లేదా ఇలాంటి ప్రసంగం 2-3 వారాల నుంచి మనం వింటున్నాం కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా నువ్వు అన్నింటినీ నువ్వు పరీక్షించగలవు. ఆ జ్ఞానం నీకు ఉందని అనుకోకండి. దీనికి వాక్య జ్ఞానం చాలా ఉండాలి. వాక్య జ్ఞానం ఉంటేనే నువ్వు వినిన తర్వాత నువ్వు కరెక్ట్గా పరిశీలించగలుగుతావు. ఎలా పరీక్షించాలి అంటే వాక్య ఆధారంతో పరీక్షించాలి. వాక్యము ఆధారం చేసుకుని పరీక్షించాలంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వాక్యము కనీసం ఎంతో కొంత నీకు తెలిసి ఉండాలి. ఎంతో కొంత వాక్యం తెలుసుంటే నువ్వు పరీక్షించగలుగుతావు. నేను వాక్యం తెలియకపోతే ఈ బోధన వినవరకు నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. అందుకని వాక్యం తెలుసుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యంను అర్థం చేసుకోవడం, వాక్యంలోని సత్యాన్ని గ్రహించడం చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, లోకంలో చాలామంది బయలుదేరారు. అందుకనే ప్రతి ఆత్మను నమ్మక నువ్వు నమ్మే ముందు ప్రతిదీ పరీక్షించి ఆ తర్వాత దాన్ని చేర్చుకొని చెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, ఇక్కడ గమనించండి, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ
నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. గమనించిన ఇక్కడ ఓ మాట అన్నాడు, మరొకసారి బైబిల్ మీరు ఫాలో చూడండి. 9వ అధ్యాయంలో 9వ వచనంలో అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన సూచక క్రియలతో మహత్కార్యములతో, ఇక్కడ చూడండి, అబద్ధముతో ఉన్నటువంటి సూచక క్రియలు మహత్కార్యములు. గమనించండి, ఇక్కడ దాని గురించి చెప్తాను. చూడండి, ఇక్కడ కూడా సాతాను గురించి మాట్లాడుతూ చాలామందిని అపవాది మోసం చేస్తాడని చెప్తున్నాడు. అలా మోసం చేస్తాడని చెప్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసు, ఇక్కడ అబద్ధముతో వాడు కొన్ని సూచక క్రియలు మహత్కార్యములు చేస్తాడంట. ఒకసారి దాని గురించి ఆలోచించండి. గమనించి, సూచక క్రియలు మహత్కార్యం అంటే అర్థం ఏంటి? చాలా బలమైనటువంటి కార్యాలు. ఇంకో రకంగా వాడి భాష చెప్పాలంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఆ అద్భుత కార్యములు కూడా ఎవరు కూడా చేస్తారని ఇక్కడ పౌలు చెప్తున్నాడు తెలుసా? అబద్ధపు సూచక క్రియలు మహత్కార్యములు సాతానుడు కూడా చేస్తాడు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఈరోజు దాని గురించి చెప్తాను. మనం ఏమనుకున్నాం, అద్భుతాలు జరిగితే ప్రతి అద్భుతం వెనకాల దేవుడే ఉన్నాడు అనుకుంటున్నాం. మనం ప్రతి అద్భుతం జరగగానే దాని వెనకాల దేవుడే ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, అద్భుతాలు ఈ ప్రపంచంలో కేవలం దేవుడు మాత్రమే చేస్తాడని బైబిల్లో లేదు. సాతానుడు కూడా కొంతమందిని మోసము చేసే ఉద్దేశంతో అబద్ధపు మహత్కార్యములు, అబద్ధపు సూచక క్రియలు వాడు కూడా చేస్తాడట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసం అనేటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. అంటే పక్కన అద్భుతం జరుగుతున్నప్పుడు దేవుడు మాత్రమే అద్భుతం చేస్తాడని కాదు. మనం క్రైస్తవులు అందరూ కూడా ఎటువంటి భ్రమలో మనం బ్రతుకుతున్నామంటే దేవుడు మాత్రమే అద్భుతాలు చేస్తాడు, సాతానుడు అలాంటివి ఏం చేయడం అనుకుంటున్నాం మనం. కానీ బైబిల్లో ఉన్నటువంటి మాట, సాతానుడు కూడా మహత్కార్యములు చేస్తాడు, సాతానుడు కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కాకపోతే అది అబద్ధపు సంబంధమైనటువంటి మహత్కార్యములు, సూచక క్రియలు. అది అబద్ధ సంబంధమైనటువంటి మహత్కార్యములే, అబద్ధముతో కూడినటువంటి సూచక క్రియలే. అవన్నీ ఎందుకు చేస్తాడు? వాడు ఇంకా ప్రజలను మోసం చేయడానికి, తప్పుదారు నడిపించడానికి సాతానుడు అద్భుతాలు చేస్తాడు తెలుసా. కానీ క్రిస్టియన్స్గా మనం ఎంత భ్రమలో, ఎంత అజ్ఞానంగా మాత్రం మనం ఆలోచిస్తున్నామంటే, అద్భుతాలు జరిగితే ప్రతి అద్భుతం వెనకాల దేవుడే ఉన్నాడు అనుకుంటున్నాం. అందుకే స్టార్టింగ్లో మొదటి రోజు అనుకుంటా చెప్పాను, చూసారా, ఒక కార్యం జరిగినప్పుడు దానివల్ల ఎంత ఘనత కలుగుతుంది, ఘనత ఎవరికి కలుగుతుందో చాలా ఇంపార్టెంట్. అక్కడ నిజంగా అద్భుతం జరిగినప్పుడు దేవుని కనుక నిజంగా ఘనత కలిగి దేవుని కనుక ప్రజలు చూడగలిగితే బహుశా దేవుడు ఉంటాడు అక్కడ. కానీ అక్కడ దేవుడు కాకుండా మనిషిని మాత్రం చూసామంటే బహుశా అది నిజంగా దేవుని యొక్క కార్యమయ్యి బహుశా ఉండకపోవచ్చు. ఇంకా అద్భుతం జరిగిందా? అద్భుతం జరిగింది. సూచక్రియ జరిగిందా? సూచక్రియ జరిగింది. మహత్కార్యములు జరిగినాయి. కానీ ఎవరు కూడా చేస్తారంటే పౌలు అన్నాడు, సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, బోధనే కాదు అద్భుత కార్యం కూడా మనం పరిశీలించాలి తెలుసా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఆలోచించాలి, దీన్ని బట్టి ఒక క్రిస్టియన్గా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. స్పెసిఫిక్గా ఇలాంటి బలమైనటువంటి బహిరంగ చాలా భారీ స్థాయిలో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, అలాంటి చోట వాక్యబోధ జరుగుతున్నప్పుడు, అలాంటి చోట అద్భుతాలు జరుగుతున్నప్పుడు మన విశ్వాసం ఏంటంటే మనము ఎంత లోతుగా వాక్యమును తెలుసుకొని పరీక్షించాలి. ఆలోచించండి. మేము బోధ అయితే సాతానుడు అబద్ధ బోధలు బోధిస్తాడు, అద్భుతాలు మాత్రం అన్ని దేవుడు చేస్తాడు అనుకుంటున్నాం. అద్భుతాలు మాత్రం ప్రతి అద్భుతం వెనకాల దేవుడే ఉన్నాడు అనుకుంటున్నాం, ప్రతి సూచక్రియ వెనకాల దేవుడే ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ బైబిల్ అంటుంది, నేను అంటుంది ఆ మాట. బైబిల్లో పౌలు చెప్తున్నాడు, సాతానుడు అద్భుతాలు చేస్తాడు, సాతానుడు సూచక్రియలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అద్భుతం చేస్తాడంట. ఓ వ్యక్తికి లైఫ్ బహుశా మారిపోవచ్చు అద్భుతం ద్వారా. ఓ వ్యక్తికి ఎవరికి తెలియనటువంటి ఒక విషయాన్ని సడన్గా ఓ వ్యక్తి ద్వారా సాతానుడు కూడా ఎవరికి తెలియని ఒక విషయాన్ని, మర్మమ్మ లాంటి విషయాన్ని కూడా బహిరంగంగా చెప్పొచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చెప్పింది నిజమే కాబట్టి దేవుడై ఉంటాడు అనుకుంటున్నాం. జరిగింది అద్భుతం, నిజంగానే అద్భుతం జరిగింది కాబట్టి దేవుడే అనుకుంటున్నాం. అద్భుతాలు నిజంగా జరుగుతాయి. నీ ఎవరికి తెలియని ఒక విషయము కూడా, నీకు కూడా తెలియని విషయము నీకు బహుశా ఎవరో ఒక పాస్టర్ గారు లాంటి వాక్యం ద్వారా బోధించి చెప్పచ్చు. నీకు ఒక విషయము, నీకు మాత్రమే తెలిసినటువంటి ఒక విషయాన్ని అందరి ముందు నీకు చెప్పచ్చు. అది యాక్చువల్ నిజమై ఉండొచ్చు. మనం ఏమనుకుంటే అది నిజంగా నిజము కాబట్టి దేవుడు అనేసుకుంటున్నాం, నిజంగా కళ్ళ ముందు అద్భుతం జరిగింది కాబట్టి దేవుడు అనేసుకుంటున్నాం.
కానీ బైబిల్లో చూడటం వాక్య బోధ అన్నా సరే, అద్భుతాలన్నా సరే, అబద్ధపు సూచక క్రియలు మహత్కార్యములు సాతాను కూడా చేస్తాడు. ఎందుకంటే కొంతమంది బోధిస్తే బహుశా సాతాను ఫాలో అవ్వకపోవచ్చు. వాళ్ళకి అద్భుతాలు జరిగితే అద్భుతాలను బట్టి ఆ వ్యక్తిని నమ్ముతారు, ఆ వ్యక్తి వెనకాల ఉన్న ఆత్మను నమ్ముతారు. అందుకనే సాతాను కొన్నిసార్లు బోధతో ఆగకుండా కొంతమంది యొక్క లైఫ్లో అద్భుతాలు కూడా చేస్తాడు సాతానుడు. నేను చెప్పట్లేదు, ఆ మాట ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఎందుకు చేస్తాడు? ప్రజలను తప్పుదారి పట్టించడానికి. క్రిస్టియన్స్ కొన్నిసార్లు ఇలాంటి వాక్యం అని అనుకోండి, బోధ వరకు జాగ్రత్త పడతాం మనం. ఇలాంటి బోధ అన్నాడు, బహుశా అబద్ధ బోధ సాతాను నుంచి వస్తుందంటే మనం మోసం చేయడానికి. అందుకని అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త అనుకుంటాం. కానీ అబద్ధ బోధకుల విషయమే కాదు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలంట బైబిల్ చెప్తున్న మాట. ఎందుకంటే కొంతమందికి అద్భుతాలు జరిగితే వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోతారు ఇంకా అలాంటి వాళ్ళని. అందుకనే సాతానుడు అది తెలుసుకొని ఏం చేస్తాడంటే కొన్ని అద్భుతాలు, కొన్ని సూచక్రియలు కూడా సాతానుడు చేస్తాడు. ఎందుకంటే అది జరిగితే నువ్వు నమ్మేస్తావు. అది ఎవరు తెలియని విషయం నీకు చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావు. అందుకని సాతానుడు ఏంటంటే, సాతానుడు చూడండి విశ్వాసుల్ని మోసం చేయడానికి ఎంతవరకు వెళ్తాడో ఒకసారి ఆలోచించండి. సాతానుడు మోసం చేయడానికి, విశ్వాసులను తప్పుదారి నడిపించడానికి ఎంతవరకు వెళ్తాడో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి కార్యము సైతము సాతానుడు చేస్తాడు. సాతానుడు మామూలు వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు. సాతానుడు చాలా కుతంత్రములతో పనిచేస్తాడు. సాతానుడు తెలుసా? సాతానుడు మోసం చేస్తున్నప్పుడు, సాతానుడు ఆ వ్యక్తిని మోసం చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ఆల్రెడీ మోసపోతూ ఉంటున్నప్పుడు అది ఎంత బలంగా సాతానుడు మోసం జరిగిస్తాడంటే ఆ వ్యక్తి మోసపోతున్నాడు అనే విషయం ఆ వ్యక్తికి కూడా తెలియకుండా జరిగిపోద్ది తెలుసా? ఇప్పుడు చాలాసార్లు మనం తెలుసుకోండి, బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ డ్రా చేసుకుని వెళ్తుంటే కొంతమంది డైవర్ట్ చేసి మోసం చేసి డబ్బులు దోచుకుని వెళ్ళిపోతారు, లాక్కుని వెళ్ళిపోతారు. ఆ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తెలియదు కాబట్టి మోసపోతున్నాడు. తెలిస్తే మోసపోయే ఛాన్సే లేదు. తెలియదు కాబట్టి మోసపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి యాక్చువల్ తెలియదు. కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి, పూర్తిగా మోసపోయి నష్టపోయిన తర్వాత తెలుస్తుంది తనకు జరిగింది మోసం అని. అప్పుడు వరకు తనకి యాక్చువల్గా తెలియదు. మోసపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తెలియదు. అంటే మోసం చేసేటువంటి వాళ్ళు ఎంత తెలివిగా మోసం చేస్తారో ఆలోచించండి. అప్పుడు మనుషులంతా తెలివిగా మోసం చేస్తే భౌతికమైన వాటిని తీసేసుకోవడానికి, అప్పుడు అసలు అబద్ధమునకు జనకుడైనటువంటి సాతానుడు ఇంకా ఎంత బలంగా, ఎంత లోతుగా అబద్ధపు కార్యాలను, మోసపు కార్యాలను సాతానుడు చేస్తాడు ఆలోచించండి. వాడు మోసం అంటే ఎంత బలంగా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు అంత బలంగా ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఎంతగా వాక్య జ్ఞానం తెలిసి ఉండాలి, నువ్వెంత ఎక్కువ జాగ్రత్తలను తీసుకోవాలి ఆలోచించండి. ఎందుకంటే మన ఎవరూ కూడా ఇప్పుడు వాక్యం నేను బోధిస్తున్నాను కాబట్టి నేను కూడా ఎప్పటికీ మనం మోసపోవాలి సాధ్యమే కాదు అనుకోవద్దు. నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, కానీ నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు కూడా మోసపోతావు. వాక్యం తెలిసి ఉండి కూడా నువ్వు మోసపోతావు. ఇది మోసపోకుండా వాక్యం ఒక్కటి తెలిస్తే సరిపోదు. ఆ వాక్యం తెలుసుకున్న తర్వాత నువ్వు అలర్ట్గా కూడా ఉండాలి. నువ్వు మెలకువగా కూడా ఉంటేనే నువ్వు మోసపోకుండా నువ్వు కాపాడుకుంటావు. జస్ట్ ఇలాంటి వాక్యం 2-3 వారాలు లేదా 5-6 వారాలు వాక్యం వినేసావు కాబట్టి నువ్వు మోసపోయేటువంటి అవకాశమే లేదు అని కాదు. నువ్వు మోసం ఎలా జరుగుతుందో మాత్రమే నువ్వు తీరి వింటున్నావు ఇక్కడ. కానీ ఇది విన్న తర్వాత ఇలాంటి లోతుగా ఇంత బలంగా సాతాను మోసం చేస్తాను అర్థమైనప్పుడు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు మోసపోవని కాదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు మోసపోవు. నువ్వు తెలుసుకున్న దానిని బట్టి, నువ్వు తెలుసుకున్నటువంటిది నీకు జాగ్రత్తనిచ్చి నువ్వు అలర్ట్గా కనుక్కుంటే, అతి జాగ్రత్త తీసుకుంటే తప్ప, లేదంటే మనం కూడా మోసపోతాం. ఎందుకంటే సాతానుడు యాక్చువల్గా ఎందుకు మనం మోసపోతామంటే, దేవుడు ఎగ్జాక్ట్గా ఏవైతే చేస్తాడో ఎగ్జాక్ట్ అలాంటి కాపీనే సాతానుడు కూడా చేస్తాడు తెలుసా? దేవుడు ఎగ్జాక్ట్గా ఎలా పని చేస్తాడు, దేవుడు ఎగ్జాక్ట్గా ఎలా బోధిస్తాడు, దేవుడు కనుక వాక్యం బోధిస్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో సాతానుడు ఎగ్జాక్ట్ అలాగనే క్రియేట్ చేస్తాడు తెలుసా మీకు? దేవుడు అద్భుతాలు చేస్తే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి, సాతాను ఎగ్జాక్ట్ అలాంటి కాపీనే సాతానుడు చేస్తాడు తెలుసా? దొంగ నోట్ ఎలా ప్రింట్ చేస్తారు చెప్పండి? పూర్తిగా విరుద్ధంగా ఉంటాయా? లేదు. 95% దాదాపుగా మ్యాచ్ అయిపోద్ది. ఒక 5% ఎక్కడో చిన్నది మాత్రం మిస్ అవుతుంది. 90% ఒరిజినల్గానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దొంగ నోట్లు చేసేటప్పుడు, దొంగ కార్యములు సాతాను చేసేటప్పుడు ఒరిజినాలిటీకి దగ్గరగానే ఉంటుంది. అది ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంటుంది. అలాగే సాతాను కూడా కార్యములు చేసేటప్పుడు, సాతాను కూడా కొంత మనుషులు ప్రేరేపించి అబద్ధ బోధ బోధించేటప్పుడు కూడా
దేవుడు బోధిస్తే దాదాపుగా ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ దాదాపు అలాగునే సాతాను బోధించినప్పుడు కూడా ఉంటుంది. దేవుడు అద్భుతాలు చేస్తే మనకి అక్కడ ఎలా కనపరచబడుతుంటుందో సాతాను చేసినప్పుడు దాదాపు అలాగనే ఉంటుంది. నువ్వు లోతుగా ఆలోచిస్తేనే అక్కడ ఉన్నటువంటి ఆ 5% ఎంతో లోపం ఏదైతే ఉందో నువ్వు లోతుగా పరిశీలిస్తే నీకు కనబడుతుంది. నువ్వు జస్ట్ అద్భుతం జరిగిందని ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి, వాక్యం బాగుందని ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి, నీ ఫీలింగ్ బాగుంది కాబట్టి నువ్వు వాక్యాన్ని బ్రహ్మాండంగా ఉంది అనుకుని అంగీకరిస్తావు అనుకో, అది దేవుడు కాకపోతే అలా ఎందుకు ఉంటుందని నువ్వు అనుకున్నావు అనుకో, ఏమో సాతానుడేమో. ఎందుకంటే చెప్తాను చూసారు, సాతాను కూడా దేవుడిలాగానే పనిచేస్తాడు. దేవుడిలా కాకుండా వేరేగా పనిచేస్తే మనం మోసపోం కదా. దేవుడిలా కాకుండా వేరేగా చేస్తే మనం మోసపోం కదా. అందుకే వాడు వెలుగుదూతలాగా వస్తాడు. వాడు అంటే అలాగే పరిశుద్ధాత్మలాగా బహుశా రావచ్చు. వాడు ఒక వ్యక్తిని బోధించి అబద్ధ బోధ బోధించేటప్పుడు బోధిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందుకంటే చూడండి, ఎప్పుడు మన ఫీలింగ్స్కి పై విషయాలు చూసి దేవుని ఆత్మచేత బోధిస్తున్నాను అనుకోవద్దు. లేదు, పైపైన కార్యములు జరుగుతున్నప్పుడు పరిచయం చేస్తున్న విధానాన్ని పైపైన చూసి అలా ఉంది కాబట్టి దాని వెనకాల దేవుడే అనుకుని వనేసుకోవద్దు. పైపైన చూడొద్దు, నువ్వు లోతుగా ఆలోచించు, లోతుగా పరిశీలించు, వాక్యంలోనికి వెళ్ళి ప్రతి దాన్ని ఎగ్జామిన్ చేయాలి మనం, తెలుసా? ఎందుకంటే దేవుడు చేసే కార్యములు ఎలా ఉంటాయో సాతాను చేసే కార్యాలు దాదాపుగా అలాగనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాని వెనకాలేమో సాతాను ఉంటాడు, అంతే తేడా. కానీ కార్యం మాత్రం ఆల్మోస్ట్ అలాగునే ఉంటుంది. బోధన్నా అంతే, కార్యములైనా సరే, అద్భుతాలు లాంటి కార్యములైనా సరే అంతే. ఇప్పుడు ఆలోచనప్పుడు మనం చూసే ప్రతీది కూడా దైవ సంబంధమైనటువంటిది కాదు. నీకు ఎలా తెలుస్తుందో దైవ సంబంధమైందో కాదో నువ్వు పరిశీలించు. వాక్య వెలుగులో ప్రతిదీ పరీక్షించు. ఒక బోధ ఉంటే బోధ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎలాంటి మాటలు ఉన్నాయి, ఆ మాటల్లో ఎవరి గురించి ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ మీరు పరిశీలించాలి. కొన్ని కార్యం జరిగినప్పుడు ఆ కార్యాలు జరిగినప్పుడు ఆ కార్యం వెనకాల మహిమ ఎవరికి కలుగుతుంది, గొప్పతనం ఎవరికి వస్తుంది, ఎవరు అక్కడ హైలైట్ అవుతున్నారు, అక్కడ ఎవరి గురించి జనం ఆలోచిస్తున్నారు, అక్కడ ఇదంతా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఇంకా అలా చూడండి, ఇంకా అలా చెప్పుకొస్తే ప్రతిదీ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. దేవుడు అంగీకరించే స్తుతి ఆరాధన, దేవుడు అంగీకరించినటువంటి స్తుతి ఆరాధన ఎగ్జాక్ట్ దాదాపుగా అలాగ ఉంటుంది. మనం ఎంచుకుంటాం అదంతా అది ఉద్యమం అనేసరికి, అక్కడ ఉద్యమం లాగనేసరికి అక్కడ ఆత్మ ఉందని, దేవుని ఆత్మ ఉందని ఎంచుకుంటాం. ఏమో అక్కడ దేవుని ఆత్మ ఉందని గ్యారంటీ ఏంటి? నీకు ఎలా తెలుస్తుంది? నిజంగా అక్కడ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆరాధన జరిగితే అక్కడ ఆత్మ సత్యం రెండు ఉంటాయి. అది లేకుండా వేరేగా ఉంటే నువ్వు గొప్పగా ఉన్నా, నీకు ఎమోషనల్గా ఉన్నా, లేదా గొప్పగా గ్రాండ్గా కనబడుతున్నా దేవుడు ఉన్నాడని పొరపాటు పడద్దు. నిజమైన ఆరాధన, దేవుడు ప్రేరేపించే ఆరాధన, దేవుడు ఉండేటువంటి ఆరాధన ఎలా ఉంటుందంటే అక్కడ ఆత్మ ఉంటుంది, సత్యం ఉంటుంది. అంటే ఆత్మసత్యం అంటే అర్థం ఏంటి? ఆత్మ ద్వారా ఆరాధన జరుగుతుంటుంది. అక్కడ వాక్యమునకు అనుకూలంగా ఆరాధన ఉంటుంది. వాక్యం బైబిల్లో కొంతమంది భక్తులు ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించారు అలాంటి ఆరాధన ఉంటే అది వాక్యానుసారమైన ఆరాధన. అంటే అర్థం ఏంటంటే ఈ డూప్లికేట్ అంటే సాతానుడు ఎంతలాగా ఎంత బలంగా పనిచేస్తాడో వాడు క్రియేట్ చేస్తాడంటే నువ్వు దేవుడే అనేసుకొని బ్రహ్మపడి దాన్ని అంగీకరించేంత దగ్గరగా దేవుని కార్యములాగానే సాతాను కూడా కార్యాలు చేస్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు చూద్దాం, ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి, స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటిగా 5వ వచనం చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి 24, 4, 5 వచనాలు నేను చదువుతాను. యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈ మోసం అంటే ఎంత భయంకరంగా జరిగిపోద్ది అంటే, ఒక టైం వస్తే దేవుడు నన్ను పంపించాడు అని అబద్ధ బోధకులు, దేవుడు పంపించకుండానే దేవుడు పంపించాడు అనే వాళ్ళు ఉంటారు. ఇది ఒకసారి అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోద్ది అంటే నేనే క్రీస్తునని చెప్పుకునే వరకు కూడా వెళ్ళిపోద్దంట. ఒకసారి ఊహించండి. మనకు అనిపిస్తుంది అబద్ధ బోధకులు ఉన్నారంటే మనకు అర్థమవుతుందండి అనుకుంటాం. కానీ ఓ టైం వస్తే ఎలా కూడా మారిపోద్దని నేనే క్రీస్తునని చెప్పే వాళ్ళు కూడా ఉంటారంట. నేనే క్రీస్తునని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అని అక్కడ క్రీస్తు మాట్లాడుతున్నారు. కాబట్టి అలా ఉంటారు కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు జాగ్రత్త చూసుకోవాలి? మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎవరు మనల్ని మోసపరచకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు ఇక్కడ మనకి చెప్పేశారు. ఇక్కడ ఏమన్నారు చూడండి, అక్కడ అంటున్నారు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచి, ఇక్కడ చూడండి, పలువురిని మోసపరిచే ప్రయత్నం చేస్తారని లేదు, పలువురిని మోసపరిచేదారన్నారు. అంటే అర్థం ఏంటంటే చాలామందిని ఆల్రెడీ వాళ్ళు మోసం చేసేయగలుగుతారు. సక్సెస్ఫుల్గా సాతానుడు చాలామందిని మోసం కూడా చేసేస్తాడంట.
ఈ విషయంలో నేనే క్రీస్తు అనగానే నమ్మే వాళ్ళు కూడా ఉంటారంట. నేనే క్రీస్తు అనగానే నమ్మేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలామందిని మోసం కూడా చేసేస్తాడని చెప్తున్నారు ఇక్కడ క్రీస్తు. నేను క్రీస్తే స్వయంగా మాట అంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి, నేనే క్రీస్తు అని చెప్పేసినా సరే నమ్మేసి మోసపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారని క్రీస్తు చెప్పినప్పుడు, అప్పుడు నేను బోధించేది దేవుని ప్రేరేపించేది బోధిస్తానని చెప్పినప్పుడు నమ్మేవాళ్ళు ఇంకా నమ్మడం మనకు చాలా చాలా ఈజీ కదా. నేను బోధించినప్పుడు వెనకాల దేవుని ఆత్మ ఉందని చెప్పగానే మనం నమ్మేస్తాం. మనం పరీక్షించం, వాక్యంతో పరిశీలించం. నేను చెప్పాను కాబట్టి అది ఆత్మ, అది దేవుని ప్రేరేపణ అనేసుకుంటాం చాలామంది. కానీ అలా అనుకోవద్దు. ఈవెన్ అందుకే చెప్తున్నాను చూడండి, నేను చెప్పినా సరే, నేను చెప్పిన దేవుని ఆత్మతో చెప్పేసాను మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి పరీక్షించుకోండి కావాలంటే. ఇక్కడ నేను నిలబడి నా వెనకాల దేవుని ఆత్మ ఉన్నాడు ప్రేరేపించాడని చెప్పను. నేను వాక్యం చెప్పేస్తాను. పరిశీలించుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ. మీరు పరిశీలించుకోండి. నేను చెప్పినది మాత్రం మీరు ఎలాగో నమ్మరు కాబట్టి దేవుని ఆత్మ చేత నేను చెప్తాను కూడా నేను చెప్పను. ఎందుకంటే ఆ మాటకి ఎవరికి వాల్యూ ఉండదు కాబట్టి, నార్మల్గా ఎవరు దాన్ని పెద్దగా నమ్మరు కాబట్టి నేను చెప్పను. కానీ అది నమ్మలేదనేటువంటిది మీ రెస్పాన్సిబిలిటీ. అది పరీక్షించుకోవడం అంటే మీ బాధ్యత అవుతుంది. అది అందుకే చాలామందిని మోసపరిచేస్తారు. అంటే అర్థం సాతాను సక్సెస్ఫుల్గా చాలామందిని మోసం కూడా చేసేస్తాడు తెలుసా. ఎందుకంటే చాలామంది క్రిస్టియన్స్ జాగ్రత్తగా ఉండరు. ఇంకొంచెం కింద చదువుతాను చూడండి. అలాగే 23వ వచనం చదువుతాను చూడండి. అదే అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయమే 23వ వచనం చదువుతాను చూడండి. ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పినాడరా నమ్మకుడి. ఇక్కడ గమనించండి 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, గమనించండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకే గొప్ప సూచక క్రియలను మత్కార్యములను కనపరిచెదరు. సార్ ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు కూడా కాదు చెప్పేది. అక్షరాల మన రక్షకుడైనటువంటి క్రీస్తే చెప్పేస్తున్నారు. క్రీస్తు అంటున్నారు, ఓ టైం వచ్చినప్పుడు చాలామంది మిమ్మల్ని మోసపరచడానికి మహత్కార్యములు సూచక క్రియలు వాళ్ళు చేస్తారు. మిమ్మల్ని నమ్మించటానికి వాళ్ళు చేస్తారు తెలుసా. అంటే యేసుక్రీస్తు దేవుడు, ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎలాగైతే అద్భుతాలు చేస్తున్నానో చాలామందికి జీవితంలో, నాకులాగానే సాతాను కూడా వస్తాడు, సాతాను కూడా సూచక్రియలు చేస్తాడు, సాతాను అద్భుత కార్యములు సాతాను కూడా చేస్తాడు. వాటి వెనకాల మోసం ఉంటుంది. అందుకని మీరు మోసపోకుండా మీరు జాగ్రత్త చూసుకోండి అని అంటూ వెంటనే అంటున్నారు చూడండి 25వ వచనం. ఇదిగో ముందుగానే నేను మీతో చెప్పినాను. అంటే ముందే చెప్పేస్తున్నాను అన్న క్రీస్తు. నేను ముందే చెప్పేస్తాను, తర్వాత మళ్ళీ మీరు నన్ను అడగద్దు. ముందే చెప్పేస్తున్నాను. ఓ టైం వస్తే ఆ మోసం ఎంత బలంగా ఉంటుందంటే చూడండి, అక్కడ గమనించిన క్రీస్తు అంటున్నారు, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. ఏర్పరచబడిన వారిని సైతం అంటే అర్థం ఏంటంటే, బాగా బలంగా ఉండి దేవుళ్ళలో బాగా సాగుతున్నటువంటి వాళ్ళని కూడా, దేవుని కొరకు నిజంగా జీవించేటువంటి అంత ఆత్మీయంగా ఉండేటువంటి వారిని సైతము మోసం చేసేయగలుగుతాడు సాతానుడు. అంటే ఆ మోసం అంటే ఎంత బలంగా ఉంటుందో ఆలోచించండి. అది క్రీస్తు అంటున్నారు, అందరూ మోసం చేస్తా అంటలేదు. నార్మల్ కొంతమందిని మోసం చేస్తే పర్లేదు, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేస్తాడు. అంటే వాక్యం విని దేవుని ఏర్పాటులో ఉండేటువంటి గుంపు, క్రీస్తు కొరకు ఎదురు చూసేటువంటి గుంపులో ఉండేటువంటి వారిని ఏర్పరచబడినటువంటి వారు, అలాంటి వారిని కూడా మోసం చేసేయగలుగుతాడు సాతానుడు. అంటే అప్పుడు చూడండి ఆ మోసం ఎంత బలంగా ఉంటుందో ఆలోచించండి. ఊరి బలహీనమైన విశ్వాసుల్ని, పెద్దగా వాక్యం తెలియనటువంటి విశ్వాసాన్ని సాతాను మోసం చేస్తారని క్రీస్తు ఇక్కడ చెప్పట్లేదు. అలా అంటలేదు. ఎలా అంటే క్రీస్తు స్వయంగా అంటున్నారు, ఆ మాట, ఆ పదం క్రీస్తే వాడుతున్నారు. ఏర్పరచబడిన వారిని సైతము చూరా క్రీస్తు అన్నారు అన్నమాట. అంటే నార్మల్గా అర్థం ఏంటంటే, ఒక సాధారణమైన విశ్వాసం కంటే ఏర్పరచబడినటువంటి వారు కొంచెం బెటర్గా ఉంటారు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ విషయానికి వచ్చేసరికి కొన్ని సందర్భంలో సాతాను మోసం చేస్తూ ఎంత ముందుకి వెళ్తాడంటే, ఎంత బలంగా వాడు పనిచేస్తాడంటే, మోసం చేసే విషయంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అలా చేస్తూ ఏర్పరచబడినటువంటి వారిని కూడా అద్భుతముల ద్వారా, ఏర్పరచబడినటువంటి వారిని సైతం సూచక్రియల ద్వారా మోసం చేస్తాడంట. ఒకసారి దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మనం చూస్తున్న ప్రతి అద్భుతం వెనకాల దేవుడైనా నిజంగా ఉంది. ఇప్పుడు అలాగైనా ప్రతి అద్భుతాన్ని మీరు డౌట్ పడమని కూడా నేను చెప్పట్లేదు, కానీ మీరు పరిశీలించండి అంటున్నాను నేను. ఎందుకంటే ఈ మాట జస్ట్ ఒక పౌలు చెప్తే బహుశా మనం వేరేగా అనుకోవచ్చు, కానీ స్వయంగా క్రీస్తు చెప్పేస్తున్నారు అన్నమాట. సాతానుడు కూడా అద్భుతాలు చేస్తాడని క్రీస్తు చెప్పేశారు తెలుసా. క్రీస్తు చెప్పేశారు. అలా చెప్పడానికి దేవుడు ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. ఎందుకంటే ప్రపంచాలు అద్భుతాలు చేస్తే ఈ భూమి మీద ఉన్నట్టు నా ద్వారా జరిగితే తప్ప వేరేగా జరగవు అని దేవుడు అంటలేదు. ఇక్కడ క్రీస్తు అంటలేదు, నేను చేస్తాను ఎలాగో అద్భుతాలు. కానీ క్రీస్తు స్వయంగా అంటున్నారు, నాలాగానే డూప్లికేటింగ్ కూడా ఉన్నాడు, వాడు కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, దాదాపుగా నేను చేసినట్టుగానే వాడు కూడా చేస్తాడు.
సూచక్రియలు కూడా వాడు కూడా నేను చేసినట్టుగానే చేస్తాడు. అయితే మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా పరిశీలించుకోండి, మీరు జాగ్రత్త ఉండండి. నేను మీకు ముందే చెప్పేశాను. మరి తర్వాత ఎప్పుడో దేవుని దగ్గరికి వెళ్ళినాడు, అద్భుతాలు చేసేసరికి అద్భుతాలు జరిగేసరికి ప్రభువా నువ్వే అనుకున్నాను అనొద్దు. నేను ముందే మీకు చెప్పేశాను. వాళ్ళు అద్భుతాలు మోసం చేసేవాళ్ళు అద్భుతాలు కూడా చేస్తారు. ఆ వ్యక్తుల్ని ప్రేరేపించేటువంటి ఆత్మలైనటువంటివి కొంతమంది బోధకుల ద్వారా లేదా కొంతమంది సేవకుల ద్వారా అద్భుతాలు కూడా జరిగిస్తాయి, సూచక్రియలు కూడా జరిగిస్తాయి. జరిగిన ప్రతి సూచక్రియను వెనకాల దేవుడు ఉండడాన్ని నమ్మడము అంత జ్ఞానానుసారము కాదు అని అర్థం. ఇప్పుడు ఆలోచించండి, క్రిస్టియన్ అనేటువంటిది ఎంత, క్రిస్టియన్స్ అన్న మనం ఎంత అలర్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. మనం ఎంత అమాయకంగా ఉన్నామంటే ప్రతి అద్భుతం జరగగానే అక్కడ దేవుడు ఉంటేనే కదండి అద్భుతాలు జరుగుతాయి అంటాం మనం. దేవుడు లేకుండా అద్భుతాలు ఎందుకు జరుగుతాయండి? అక్కడ బోల్డ్ మంది వెళ్తున్నారు కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. బోల్డ్ మంది వెళ్తున్నారు కాబట్టి, అనేక మంది జనసమూహం వెళ్తున్నారు కాబట్టి దేవుడు ఉన్నాడు కదండి అంటాం. దేవుడు లేకపోతే ఒక మనిషి అంతమందిని ఆకర్షించగలడా అంటాం మనం. దేవుడు లేకపోతే అద్భుతాలు జరుగుతాయి నిజంగా అంటున్నాం మనం. దేవుడు లేకపోతే అంతమంది ఆ బోధన నమ్ముతారా అంటున్నాం మనం. కానీ క్రీస్తు అంటున్నారు సాతానుడు అద్భుతాలు చేస్తాడు, జాగ్రత్త ఉండండి. సాతానుడు అబద్ధ బోధ చేస్తాడు, జాగ్రత్త ఉండండి. అంటే మనం ఈ మాట సహజంగా వింటాం కదా. దేవుడు కనుక పని చెప్తే అంతమంది ఎలా వెళ్తారండి అక్కడికి? దేవుడు కనుక అక్కడ లేకపోతే అన్న అద్భుతాలు ఎలా జరుగుతాయండి అని మనం అంత అజ్ఞానంగా మనం మాట్లాడుతున్నామంటే దేవుడు చెప్పిన దానికి మన జాగ్రత్త విషయం మనం ఎంత దూరంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఎలా ఉండమని చెప్పారు, మనం ఎలా ఉంటున్నాం? అద్భుతాలు జరుగుతాయి బైబిల్లో క్లియర్గా ఉంది కదా. సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు, జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే సాతానుడు మోసం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తాడు వాడు. అందుకని వాడు అద్భుతాలు కూడా చేస్తాడు, చేయగల సామర్థ్యం వాడికి కూడా ఉంది. అందుకని చూడండి బైబిల్లోకి వెళ్ళినట్టు ఏమని చూడండి, ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఐగుప్తులను బయట తీసుకొచ్చేటప్పుడు కూడా తరచుగా అక్కడ కూడా దేవుడు అద్భుతాలే కదా చేస్తూ వచ్చాడు. దేవుడు తరచుగా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. మోషేని పిలుచుకున్నప్పుడు ఆ మండుసున్న పొద దగ్గర చూసుకున్న అక్కడ అది కూడా అద్భుతమే. ఆ తర్వాత మోషే దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు తోడుకుంటాడని నమ్మనప్పుడు దేవుడు చేయి పెట్టుకోమన్నాడు, అది కుష్ఠవ్యాధిగా మారింది చెయ్య. మళ్ళీ చేయి పెట్టుకోగానే మరలా అది మామూలుగా మారిపోయింది. అలాగే ప్రతిసారి ప్రతి అద్భుతంతోనే దేవుడు వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. కానీ మీకు తెలుసా, మోషే బైబిల్లో రెఫరెన్స్ చేసి చెప్తాను, మీ అందరూ తెలుసుగా స్టోరీలో చెప్పేస్తాను. మోషే ఫస్ట్ టైం ఫర్ దగ్గరికి వెళ్ళి ప్రజలు విడిపించమన్నప్పుడు అది ఒక అద్భుతం చేయడానికి మోషే ఏం చేస్తాడు, చేతి కర్ర కింద పడేస్తాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, కర్ర పాము అవుతుంది. అప్పుడు ఫరో ఏమాత్రం ఆశ్చర్యపోలేదు తెలుసా? ఫరో ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఫరో కూడా తెలుసు ఈ అద్భుతాలు మేము కూడా చేయగలం. ఒకసారి ఆలోచించండి, ఫరో కదా అసలు ఆశ్చర్యం కలిగించలేదు. తన దగ్గర ఉండేటువంటి వారిని కూడా, ఆ మహత్కార్యాలు అద్భుతాలు చేసేటువంటి వారిని, సోది చెప్పేవారిని వాళ్ళని కూడా పిలిచాడు. వాళ్ళు కూడా కర్ర పడేశారు, ఆ కర్ర కూడా పాముగా మారింది. ఇది మనకి ఎలాగో మనకు అర్థం కాదు. దేవుడు కర్రను పాముగా మార్చండి మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది మనుషులు కూడా దేవుడు మాత్రమే చేయగలిగే ఎలాంటి కార్యములు మోషే వెనకాల దేవుడు ఉండి మోషే ద్వారా దేవుడు జరిగించినటువంటి ఎగ్జాక్ట్ అలాంటి అద్భుతమే ఫరో దగ్గర పనిచేసేటువంటి దురాత్మ చేత ప్రేరేపింపబడే వాళ్ళు కూడా చేశారు. దేవుడు చేసినట్టే వాళ్ళు చేశారు తెలుసా. మోషే పడేస్తే కర్ర పామైంది, మోషే చేశాడా? కాదు, మోషే వెనకాల ఉన్న దేవుడు చేశాడు. అలాగే ఫరో దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడా కర్రను పడేశారు కిందన, అది కూడా పామైంది. ఇప్పుడు అది ఎవరు చేశారు? అక్కడ ఉన్న మనుషులు చేశారా? కాదు, ఆ మనిషిని ప్రేరేపించేటువంటి దురాత్మలు చేసాయి అలాగ అద్భుతం. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మోషే యొక్క పాము ఏమో, మోషే యొక్క కర్రగా పాముగా మారినట్టు మోషే యొక్క కర్ర ఏమో ఆ పాముల్ని మింగేసింది. అదొక్కటి తప్ప ఎగ్జాక్ట్ అలాగనే వాళ్ళు అద్భుతాలు చేశారు. మళ్ళీ మీకు తెలుసా, తర్వాత ఓ టైం వస్తే మరలా దేవుడు మోషే ద్వారా లేదంటే అహరోను ద్వారా ఊర్లోంచి చెరువులోంచి చాలా కప్పలను ఊర్లోని దేవుడు రప్పిస్తాడు. రప్పించినప్పుడు అక్కడ కూడా ఫరో ఆశ్చర్యపడు తెలుసా, మేము కూడా చేస్తాం ఇది అని. మీకు తెలుసా, అక్కడ ఫరో దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ అలాగనే సంథింగ్ వాళ్ళు కూడా ఏదో చేస్తే ఇంకా చాలా కప్పలు వచ్చేసినాయి. ఆల్రెడీ మోసే చేస్తే బోల్డ్ కప్పలు వచ్చి ఊర్లో మొత్తం అంతా కప్పలే. ఇప్పుడు వీళ్ళు కూడా అది అద్భుతం చేస్తే ఇంకా కప్పలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఊరండి కప్పలే. ఇప్పుడు మోసే చేశాడంటే మనకు అర్థమవుతుంది దేవుడు చేశాడండి అని. కానీ ఒక మనిషి కూడా చేయగలడు ఎలాంటి అద్భుతాలు, దేవుడు చేసే ఎలాంటి అద్భుతాలు ఒక మనిషి చేయగలరా? మోసే ఎలాంటి వ్యక్తి చేయగల అద్భుతాలు వేరే మనుషులు కూడా చేయగలరా అంటే మోసే చేసినట్టే వేరే మనిషి కూడా చేశాడు. కానీ మోసే వెనకాల దేవుడు ఉన్నాడు, వారి వెనకాల దురాత్మ ఉన్నాడు. కానీ కార్యం మాత్రం ఎగ్జాక్ట్ సేమ్ తెలుసా, ఎగ్జాక్ట్ సేమ్. అదేం ప్రూవ్ చేస్తుందంటే అద్భుతాలు జరిగినంత మాత్రమన దాని వెనకాల దేవుడు ఉన్నాడు అని కూడా భ్రమ. అద్భుతాలు చూసి దేవుడు ఉన్నాడు అన్నద్దు.
గుడ్డిగా అద్భుతాలు చూసి మత్కారం చూసి దేవుడు ఉన్నాడని అనకూడదు. ఎందుకంటే మోషే కూడా ఎక్కడ, ప్రభువా ఇదేంటి నేను పడేస్తే కర్ర పామైంది, వాళ్ళు పడేస్తే కూడా కర్ర పామైంది ఏంటి ప్రభు అని దేవుని అడగలేదు. అంటే అర్థం ఏంటి? మోషేకు కూడా అక్కడ ఆశ్చర్యం కలలేదు, వాళ్ళ కర్ర కూడా పాము అవడానికి మోషేకి ఆశ్చర్యం కలలేదు. ఎందుకంటే వాళ్ళ బహుశా అప్పుడు కూడా చాలా అద్భుతాలు బహుశా వాళ్ళు కూడా చేసి ఉండుంటారు. ఇంకో విషయం చెప్పనా, అలాగే మరలా ఏలియా టైంలో కూడా మనం చూస్తే ఆ బలిపెట్ట మీద బయలుదేర ప్రవక్తలతో పోటీ ఉంది చూసారా. మీరు ప్రార్థన చేయండి, ఆకాశం అగ్ని దిగి వస్తే మీ దేవుడు నిజమైన దేవుడు, నేను ప్రార్థన చేస్తాడు అగ్ని దిగి వస్తే నా దేవుడు నిజమైన దేవుడు అన్నాడు. మీ దగ్గర లిటరల్గా ఆ యొక్క బయలుదేర ప్రవక్తలు నిజంగానే అగ్ని దిగుతుందని నమ్మి వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఏలియా కంటే దేవుడు చెప్పాడు అగ్ని వస్తుందని తెలుసు, నిజమైన దేవుడు చెప్పాడు కాబట్టి ఏలియా నమ్ముతాడు. మరి వాళ్ళకి కూడా ఏలియాకున్నంత నమ్మకం వాళ్ళకు కూడా అంత ప్రార్థన చేశారు. నిజము కానటువంటి దేవుని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఏలియాలాగానే ప్రార్థన చేశారు. అంటే కార్యం జరగలేదు కానీ వాళ్ళ నమ్మకం చూడండి. ఆ నమ్మకం ఏం చెప్తుంది, బహుశా ఇంతమంది జరిగి ఉండొచ్చాము, బహుశా నమ్మకం అలా నమ్మారంటే బహుశా ఇంతమంది ఎప్పుడైనా జరిగి ఉంటుందా అలాంటి కార్యంలో ఆ టైంలో. ఎందుకంటే ఫరో టైంలో జరిగినాయి అంటే బహుశా వేరే సందర్భాల్లో కూడా అన్యులకి జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగి ఉండొచ్చు. అందుకే దేవుడు మాట అంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం మొదటి వచనం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట, గమనించండి, సూచక క్రియనైనను మహత్కారమైనను చేసి, గమనించండి, సూచక్రియను మహత్కారమైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పినలా అతడు నీతో చెప్పిన సూచక క్రియే కానీ మహత్కార్యమే కానీ సంభవించినను, గమనించండి, సూచక క్రియే కానీ మహత్కార్యమే కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. సరే, అక్కడ దేవుడే స్వయంగా అంటున్నాడు ఆ మాట. వాళ్ళు కూడా అద్భుతములు సంభవించినా సరే, సూచక క్రియలు వాళ్ళు కూడా చేసినా సరే మీరు నమ్మద్దు. అంటే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అక్కడ, వాళ్ళు కూడా అద్భుతాలు చేసే అవకాశం ఉందని దేవుడే ఒప్పుకుంటున్నాడు. అక్కడ దేవుడే ఒప్పుకుంటున్నాడు. మీరు దేవుడు ఇక్కడ ఎలా అంటలేదు, ఎలా తెలుసా, అద్భుతాలు చేస్తే అద్భుతాలు జరిగిపోతే అక్కడ నేను లేనని అనుకోండి అంటలేదు దేవుడు. అక్కడ అద్భుతాలు జరిగి ఉండొచ్చు, సూచక్రియలు సరే సంభవించినా సరే అది కనుక దేవుని నుండి తప్పించేదైతే, దేవునికి దూరం చేసి వేరే దేనికో లేదా వేరే ఏ మనిషికో దగ్గర చేసేదైతే మాత్రము దాన్ని మీరు నమ్మద్దు. సరే, ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి మనకి ఇది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అద్భుతాలు జరిగినంత మాత్రమున అక్కడ దేవుడు ఉన్నాడన్న గ్యారంటీ ఏమీ లేదు. ఈ వాక్యాలను బట్టి చూస్తే దేవుడే స్వయంగా చెప్పేస్తున్నాడు అన్నమాట. దేవుడే చెప్తున్నాడు అన్నమాట. అద్భుతాలు జరిగినా సూచక్రియలు సంభవించినా సరే, అంటే ఎందుకన్నా మాట అంటున్నాడంటే దేవుడు సంభవించను అన్నమాట ఎందుకంటున్నాడంటే, కొన్నిసార్లు ప్రభు అద్భుతాలు జరిగినాయి కదా మరి ఇక్కడ, అందుకే నువ్వేమో అనుకున్నావు అని మనం అంటాం. అందుకని దేవుడు అంటున్నాడు అద్భుతాలు సంభవించినను మీరు వారి మాట మీరు వినకూడదు. అద్భుతాలు జరిగినా సరే. మీ దేశ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 13-14 వచనంలో తీద్దులండి. అక్కడ కూడా చూస్తే అంత్యక్రీస్తు గురించి, దురాత్మ గురించి, అక్కడ సర్పమ్మ గురించి దాని దేవుడు అక్కడ మాడుతూ అంటాడు. అక్కడ ఆకాశం నుండి అగ్ని కూడా వాడు కూడా దించుతాడంట. సాతానుడు ఆకాశం అగ్ని దించి సూచక్రియ చేస్తాడంట. వాడు కూడా చేసి భూనివాసులందరినీ మోసం చేస్తాడంట. సాతానుడు ఆకాశం నుండి అగ్నిని దింపి భూనివాసులందరినీ మోసం చేస్తాడంట. సాతానుడు ఆకాశం అగ్ని దింపి, మనమేమో ఏలో ఒకటే దింపుతాడేమో అనుకుంటున్నాం, కానీ సాతానుడే దింపుతాడంట. అంటే సాతాను కూడా ఎంతో కొంత కెపాసిటీ, అద్భుతాలు చేయగల కెపాసిటీ సాతాను కూడా ఉంది. అందుకనే ఆ సాతానుడు నిజమైనటువంటి పరిచయం నుండి కొంతమంది విశ్వాసాలను తప్పించడానికి, నిజమైనటువంటి వాక్య బోధ నుండి కొంతమందిని తప్పించడానికి, నిజమైనటువంటి దేవుని నుండి వేరే దానికి తప్పించడానికి సాతానుడు కొన్నిసార్లు కొన్ని బోధలు బోధించడానికి ప్రేరేపిస్తాడు. కొన్ని కార్యములు చేయడానికి మనుషులను ప్రేరేపిస్తాడు, వాడుకుంటాడు. అప్పుడు అంటాను మనం ఎంత జాగ్రత్తగా మనం లోకంలో ఉండాలి. అందుకే భక్తి ఉంటే సరిపోదు, మనకి జ్ఞానం కూడా చాలా చాలా అవసరం. గుడ్డిగా అద్భుతాన్ని చూసి నమ్మేసేటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ బోల్డ్ మంది ఉన్నారు తెలుసా. ఒకసారి ఆలోచన, నిజంగా దేవుడు వారిని చూసి పాపం ఎంత బాధపడతాడో. ఎందుకంటే లేఖనాలు దేవుడు ఆల్రెడీ బోల్డ్సార్లు చెప్పాడు, మీరు జాగ్రత్త ఉండండి దేవుడు చెప్పేశాడు. చెప్పినా సరే ఎవరు కూడా దాని గురించి ఆలోచనే చేయరు. బైబిల్ మనం బేసిక్గా సరిగ్గా చదవం కాబట్టి మనం సరిగ్గా అర్థం చేసుకోమో, బోధించేటప్పుడు అది ఎంతవరకు వాక్య బోధ కూడా మనం ఆలోచించాం.
మీరు అనుకుంటారు బహుశా మరి బోధించేవాడు ఇదిగానే అండి, విశ్వాసాలు మనకలా తెలుస్తుందండి అని అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇలాంటి అబద్ధపు బోధల నుంచి, అబద్ధపు పరిచర్ల నుంచి, అబద్ధపు సూచక క్రియల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకటి నేను సపోర్ట్ చేసే కార్యం ఒకటే, సత్యము, పరిశుద్ధాత్మ. ఈ రెండే. ఇంతమంది నీ భక్తి కూడా అక్కడ పనికిరాదు. నీ భక్తి పనికిరాదు. ఇక్కడ సాతాను ఎంత బలమైన వాడంటే నీ భక్తి పనికిరాదు. అక్కడ నీకు వాక్యంలోని సత్యము నువ్వు గ్రహించాలి. రెండోది, ఆత్మ మీద నువ్వు పరిశుద్ధాత్మ డిపెండ్ అవ్వాలి. నువ్వు నిజంగా ఇలాంటి అబద్ధ బోధల నుంచి, బోధకుల నుంచి, అబద్ధపు పరిచయం నుంచి సైతం నువ్వు కాపాడుకోవాలంటే ఒకటే ఒక మార్గం, నువ్వు వాక్యములోని సత్యాన్ని నువ్వు తెలుసుకుంటేనే నువ్వు కాపాడబడతావు. ఇది తెలుసుకోని ప్రతి వాళ్ళు కూడా సాతానికి టార్గెట్టే. దాన్ని బట్టి ఆలోచించండి. వాక్య బోధ ఎంత ఇంపార్టెంట్ మనకి, సరైన వాక్య బోధ ఎంత ఇంపార్టెంట్. అందుకని నిలబడి వాక్యం ప్రతిసారి ప్రతి వాళ్ళు వాక్యం చెప్పేస్తుంది మీరు అనుకోవద్దు. బోళ్ళ మంది వెళ్తున్నారు కాబట్టి ఆయన చెప్పేది నిజమై ఉండొచ్చు అండి అనుకోవద్దు. కొన్ని అక్కడ దేవుడు చూడండి, వాళ్ళు చెప్పినటువంటిది, అక్కడ సూచక్రియలు మహత్కారాలు చేసినా వాళ్ళు చెప్పేది కూడా మీరు నమ్మద్దు. వాళ్ళు చెప్పేది నిజమైనా సరే మీరు నమ్మద్దు. వాళ్ళు చేసిన కార్యము సంభవించినను మీరు నమ్మద్దు. చెప్పేది కూడా నిజం అంటే చూడండి. ఎందుకంటే చూడండి, మన బైబిల్ అక్కడ ఏంటంటే అక్కడ చూడండి, సోదే చెప్పే ఆత్మ ఇలా బైబిల్ వచ్చిన చూసారా. కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే మంచిగా వర్డ్ ఉంటుంది, ఫెమిలియర్ స్పిరిట్స్ అని ఉంటుంది. ఫెమిలియర్ అంటే అర్థం ఏంటంటే నువ్వు బాగా ఫెమిలియర్ అంటే అర్థం అంటే నీకు బాగా అలవాటైనటువంటిది ఫెమిలియర్ అంటాం. ఫెమిలియర్ అంటే ఇంగ్లీష్లో బేసిక్ మీనింగ్ ఏంటంటే నీకు బాగా అలవాటు అయినటువంటి దాన్ని ఫెమిలియర్ అంటాం, అంటే నాకు బాగా తెలుసు అని అర్థం. అలాగే సోద చెప్పి జోస్యం చెప్పేటువంటి ఆత్మకి మన తెలుగు బైబిల్లో అలాగే జోస్యం చెప్పే ఆత్మ లేదంటే ఆ రకమైన ఆత్మ వచ్చింది, చేతబడి ఆ రకంగా వచ్చింది. సోద చెప్పేటువంటి ఆత్మ అలా వచ్చింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే ఫెమిలియర్ స్పిరిట్స్ అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే నీ గురించి బాగా తెలిసినటువంటి ఆత్మలు నీ గురించే నిజాలు చెప్తాయి. తెలుసా, నీ గురించి బాగా తెలిసినటువంటి ఆత్మలు నీ గురించి నిజాలు చెప్తాయి. ఎవరు తెలియని విషయము ఒక బోధోడు కనుక నిలబడి నీ గురించి ఒకటి చెప్పేశాడు అనుకో, నువ్వు నిజమే కాబట్టి వెనకాల దేవుడే ఉన్నాడు అనుకో, నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నీ గురించి బాగా తెలిసిన కొన్ని ఆత్మలు నీ గురించి కూడా చెప్తాయి. వాళ్ళు ఎవరు తెలియదండి కానీ నిజంగా చెప్పారండి, దేవుడైతేనే కదండి తెలుస్తుంది, దేవుడే కదా సర్వజ్ఞం మీరు అనుకుంటున్నారు. కానీ దురాత్మలు కూడా నీ గురించి బాగా తెలుసు, నీ గురించి బాగా తెలుసు, నీ గురించి బాగా అవగాహన ఉంది. అందుకనే కొన్ని సందర్భాల్లో నీ గురించి నిజం చెప్పేసరికి, నువ్వు మీటింగ్ వచ్చినప్పుడు ఆ బోధకుడు చూడకుండా నీ పేరు చెప్పేసరికి దేవుడే మాట్లాడతాడు అనుకుంటాం మనం. నా పేరు పెట్టి పిలిచాడు కాబట్టి దేవుడికైనా నీ గురించి అంతా తెలిసింది. బైబిల్ చూసాం కదా, సోద చెప్పి చిన్నది ఒక దొంద చూసారా, అన్ని నిజాలే చెప్పింది. నిజం చెప్పింది కాబట్టి దేవుడు ఉన్నట్టు అక్కడ నిజమే చెప్తుంది ఆ పిల్ల. ఆ బైబిల్ చెప్తుంది అవన్నీ, ఆమె చెప్పేదన్నీ నిజంగా జరుగుతున్నాయి, ఆమె చెప్పేదంతా నిజమే. కానీ దేవుని ఆత్మ ద్వారా చెప్పట్లేదు, అవన్నీను వేరే దురాత్మ ద్వారా విషయాలు చెప్తున్నాయి. అప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టే కాబట్టి అండి, వాళ్ళు చెప్పిందంతా నిజమే కాబట్టి, వాళ్ళు చెప్పింది నిజంగానే జరిగింది కాబట్టి దేవుడు అయి ఉంటాడు అని అనుకోవద్దు. వాళ్ళు చెప్పింది నిజం అవ్వచ్చు, వాళ్ళు చెప్పిందే జరిగి కూడా ఉండొచ్చు. జరిగిపోయింది కాబట్టి, వాళ్ళు చెప్పింది నిజమే కాబట్టి దేవుడు అని కూడా నువ్వు అనుకోవడానికి వీలు లేదు. పరిశీలించు, పరీక్షించు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఎలా చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, నువ్వు పరీక్షించు. వాళ్ళు పరిచయం చేస్తే పరిచయం ఎలా చేస్తున్నారు, అప్పుడు నీకు తెలుస్తుంది. అది వెనకాల దేవుని ఆత్మ ఉన్నాడో లేదో నీకు అప్పుడు తెలుస్తుంది. అద్భుతం జరిగిపోయింది కాబట్టి దేవుడే అనేద్దు. అద్భుతం చేసినటువంటి ఆయనకి ఎంతవరకు వాక్య జ్ఞానం ఉంది, ఆయన నార్మల్గా ఆయన ఏం బోధిస్తున్నాడు, వాళ్ళు పరిచయం చేసే విధానం ఎలా ఉంటుంది, అది వాక్యంకు అనుకూలంగా ఉంటుందా, అది దేవుని ఘనపరిచేదిగా ఉంటుందా, దేవుని తగినట్టుగా ఉంటుందా, లేదంటే మనుషులను గొప్ప చేసేదిగా ఉంటుందా, ఇదంతా కూడా చాలా ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను కేవలం ఇక్కడ ఆత్మను పరిశీలించండి, వాక్య బోధన కాదు, నేను పరిచర్యలను కూడా మనం పరిశీలించాలి ఈ రోజుల్లో. ఎందుకంటే చాలామంది వాటి వెనకాల వెళ్ళిపోతున్నారు. పరిచర్య గురించి కూడా ఆలోచించాలి. పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎవరికి ఘనత కలుగుతుంది, ఎవరు హైలైట్ అవుతున్నారు, అక్కడ ఎక్కువ శాతం ఏ ఉద్దేశంతో జరుగుతున్నాయి, ఎలాంటి కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి అంత పరిశీలించాలి. ఎందుకంటే సాతానుడి ద్వారా ప్రేరేపించబడి పరిచర్య జరుగుతున్నప్పుడు అది కూడా దేవుడు చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిచర్య లాగానే డూప్లికేట్ కాపీ ఉంటుంది. దాదాపు ఎలా ఉండేసరికి మనం దేవుడే నేసుకుంటాం. కానీ బహుశా దేవుడో కాదో నువ్వు జస్ట్ పైన చూస్తే సరిపోదు, నువ్వు లోతుగా పరిశీలించి తెలుసుకోవాలి. ఆలోచించిన నిజంగా క్రిస్టియన్స్గా మనం ఎంత పెద్ద ప్రమాదం మధ్యలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించండి. చూసిన ప్రతిదీ నమ్మేస్తున్నాం. ఎవరో వచ్చి దేవుడు అని పిలుచుకున్నాడు అని చెప్పేసి సంఘం పెట్టేసి బోధించేస్తుంటే, యూట్యూబ్లో వచ్చేస్తుంటే మనం వినేస్తున్నాం.
కానీ ఎంతమంది నిజంగా దేవుడు పిలుచుకున్నాడు, ఎంతమంది వారికి వాళ్ళుగా వాళ్ళగా పరిచయం స్టార్ట్ చేశారు, ఎవరు తెలుసు? ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు దేవుడు నన్ను పిలుచుకున్నాడని చెప్పగానే గుడ్డిగా మనం నమ్మడానికి వీల్లేదు. ఏదో జరిగిందండి అందుకని దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనగానే గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. నన్ను దేవుడు పిలుచుకోలేదన్న తర్వాత సంగతి. ఎందుకు నువ్వు పరిచయం ఎలా చేస్తున్నావు, నువ్వు బోధించేటువంటి బోధ ఎలా ఉంటుంది, నువ్వు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటున్నాయి, పరిచర్య అనేటువంటిది ఏ విధానంలో జరుగుతుంది, పద్ధతి ఎలా ఉంటుంది, అక్కడ జరిగేటువంటి వాక్య పరిచర్య ఎలా జరుగుతుంది, స్తుత్యారాధన ఎలా జరుగుతుంది, ఒకవేళ కార్యం జరుగుతుంటే దాన్ని ఎలాగ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు, దాన్ని ఎలాగ ముందెత్తి చూపిస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఇంపార్టెంట్ తెలుసా. అద్భుతం జరగగానే దేవుడు అనేస్తున్నావు. అద్భుతం జరిగిందని చెప్పేసి నేను శరీరం మీద పిలిచి మాట్లాడుతూ వాళ్ళకి దాని గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాని గురించి డిస్కస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటలు బట్టి కూడా నువ్వు చెప్పేది దాని వెనకాల దేవుడు ఉన్నాడు నువ్వు చెప్పేయచ్చు తెలుసా. గుడ్డిగా అద్భుతాన్ని మాత్రం చూసేది. అద్భుతం జరిగింది, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, దాన్ని ఎలా చెప్తున్నారు, అద్భుతం జరిగినప్పుడు దాని అర్థాన్ని ఎలా చెప్తున్నారు వాళ్ళు, ఏమని చెప్తున్నారు, ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు, అందులో దేవుడి గురించి ఎంత ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకుంటేనే మనకి సత్యం మనకి అర్థమవుతుంది. అందుకన్నా చూడండి, ఇదంతటి నుంచే నిన్ను కాపాడుకోవాలనుకుంటే నీకు ఖచ్చితంగా వాక్యం తెలిసి ఉండాలి. సత్యము నీకు ఎంత ఎక్కువ తెలుస్తుందో అంత ఎక్కువగా నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు. నువ్వు సత్యాన్ని ఎంత ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో మిగిలినటువంటి కార్యాల కంటే, నీకు సరదాగా ఉండేటువంటి కార్యాల కంటే, చర్చికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటే బాగున్ను, నాకు అలా ఉంటే నచ్చుతుంది అని నువ్వు నీ సరదా కొద్దీ నువ్వు అనుకుంటున్నటువంటి కార్యాలు, చర్చిలో ఇలా జరిగితే బాగున్నా నువ్వు సరదాగా ఆశపడుతున్న కార్యములు కాదు. నువ్వు సత్యాన్ని ఎంత ఎక్కువ ఇష్టపడుతున్నది కావాలి ఇక్కడ. నువ్వు దేన్ని ఎంత ఇష్టపడుతున్నావు కాదు, నువ్వు వాక్యాన్ని ఎంత ఎక్కువ ఇష్టపడుతున్నావు, నువ్వు సత్యాన్ని ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నావు, నువ్వు సత్యం ఎంత ఎక్కువ ఆశ పెట్టుకుంటున్నావు, దీని గురించి ఎంత ఎక్కువ ఎదురు చూస్తున్నావు సత్యవాక్యం మీద. దాన్ని బట్టే నువ్వు ఎంతవరకు కాపాడబడతావో లేదా మోసపోతావో డిపెండ్ అవుతుంది. అందుకని వాక్యం తెలుసుకోవడం మనకు అంత ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సాతానుడు ఎంతకైనా తెగిస్తాడు, ఎంతైనా మోసం చేస్తాడు. దేవునిలాగానే సాతానుడు ఉంటాడు, వెలుగు దూతగా ఉంటాడు. నిజమైనటువంటి దేవుని సంఘంలాగానే అపవాది చేత ప్రేరేపించబడేటువంటి సంఘాలు కూడా ఉంటాయి. నిజమైనటువంటి దేవుని సత్యస్వరూప ఆత్మ ద్వారా వాక్య బోధ జరుగుతున్నట్టుగానే సాతాను ద్వారా ప్రేరేపణ కూడా కొన్ని అద్భుతాలు లేదా బోధలు జరుగుతాయి. లోతుగా ఆలోచించి పరిశీలించడము క్రైస్తవుల యొక్క బాధ్యత. క్రీస్తు అనేసాడు, నేను ముందే చెప్పేశాను అన్నాడు. నేను ముందే చెప్పేశాను. కానీ ఎవరు క్రీస్తు మాటలు కూడా చాలామంది పట్టించుకోవట్లేదు మనం ఈ రోజుల్లో. క్రీస్తు చెప్పాడు కదా, సరే పత్రికలను వదిలేద్దాం, క్రీస్తు స్వయంగా చెప్పాడు. నువ్వేదైనా మిస్ అవ్వు, క్రీస్తు చెప్పేది మిస్ అవ్వదన్నాను కదా. బైబిల్లో కూడా కొన్ని సందర్భంలో క్రీస్తు పలికిన మాటల్ని రెడ్ అక్షరాలతో ప్రింట్ చేస్తున్నారు కదా. అప్పుడు కనీసం నువ్వు దాని మీద ఎంతో కొంత మైండ్ పెట్టాలి కదా. దేవుడే చెప్పేశాడు కదా, అద్భుతాలు సాతానుడు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడని యేసుక్రీస్తు స్వయంగా చెప్పేశారు కదా. కానీ ఎంతమంది క్రిస్టియన్స్కి ఆ విషయం తెలుసు? సాతానుడు అద్భుతాలు చేస్తాడని సింపుల్ విషయం అది ఎంతమందికి తెలుసు? ఎంతమంది క్రిస్టియన్కి అది మైండ్లో ఉంది? అసలు నిజంగా బైబిల్ ఉంది, దేవుడు రాసి ఉంచాడు, చాలామంది చదువుంటారు సాతాను అద్భుతాలు చేస్తాడని. కానీ ఎవరైనా గ్రహించుంటారా? సంవత్సరం మొత్తంలో మేము బైబిల్ చేస్తాను గొప్పగా చెప్పుకునే వాళ్ళే, కానీ ఆ మాట బైబిల్లో క్లియర్గా ఉంది, మీరు మోసపోవద్దు, సాతానుడు అద్భుతాలు చేస్తాడని బైబిల్లో క్లియర్గా ఉంది. అద్భుతాలు సూచక్రియలు సంభవించినను మీరు వాళ్ళ వెనకాల వెళ్ళొద్దు, వారి మాటలు మీరు నమ్మొద్దని దేవుడు కూడా చెప్పేశాడు. కానీ ఎంతమందికి అది నిజంగా అర్థమైంది? దేవుడు చెప్పింది అర్థమైతే మనం పరిచయ విషయంకి వస్తారు చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. మనం ఏ సంఘానికి వెళ్తున్నాం, ఎలాంటి సంఘంలో మనం ఒకటిగా ఉంటున్నాం, ఏ సంఘంలో సభ్యులుగా ఉంటున్నాము, దాని మీద చాలా జాగ్రత్త ఉండాలి కదా మనకు అప్పుడు. ఎందుకంటే నీకు తెలియకుండా కూడా నువ్వు ఉండకూడనటువంటి సంఘంలో కనుక నువ్వు ఒక సభ్యుడిగా నువ్వు ఉంటే, బహుశా అది కనుక దేవుని చేత పరిచయం జరుగుతున్నటువంటి సంఘం కాకపోతే బహుశా నువ్వు కూడా నరకానికే నువ్వు పయనమవుతూ ఉండొచ్చు. దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి ఒక బ్యానర్ కింద ఉంటూ కూడా నరకమునకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. క్రీస్తుని చూసారు, ఏర్పరచబడినటువంటి వారిని సైతము మోసం చేస్తాడు. పేరుకేమో పైనేమో దేవుడు అన్న పేరు ఉంటుంది, కానీ వెనకాల వేరే వేరేగా జరుగుతుంది. అందుకే అంటాను చూడండి, ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఈ విషయము ఈరోజు అయితే మన వాక్యం ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు, చాలామందికి అది చాలామంది అర్థం చేసుకోరు. ఇలాంటి వాక్యాలు చాలామంది క్రిస్టియన్స్ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే సాతాను నుంచి కాపాడబడతాం. నేను ఎవరు వ్యక్తుల నుంచి కాపాడబడ్డం గురించి చెప్పట్లేదు, సాతాను యొక్క కుతంత్రాల నుంచి కాపాడబడ్డం గురించి చెప్తున్నాను. ఇదెంత ఇంపార్టెంట్ ఇది మనకి. మనం అందుకని చూడండి, ఇలాంటి విషయాలు మనం ఇతరులకు మనం పంచాలి. మనం ఇలాంటి విషయాలు మనం చాలామంది విశ్వాసాలు చెప్పాలి తెలుసా. నువ్వేదో
వేరే ఇంకేదో మనం చేస్తున్నాం కాదు. లిటరల్గా ఇలాంటిది ఎవరైనా కనుక గ్రహించగలిగితే, సత్యాన్ని గ్రహిస్తే లిటరల్గా వాళ్ళు సాతాను చేతుల్లో వాళ్ళు బయటకు వస్తున్నట్టే, బయటికి వచ్చేసినట్టే. అందుకని క్రీస్తు సత్యాన్ని గ్రహిస్తే నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. నువ్వు సత్యాన్ని గ్రహిస్తే నువ్వు గ్రహించినటువంటి సత్యమే నేను స్వతంత్రంగా చేస్తుంది. నువ్వు సత్యాన్ని గ్రహిస్తే దేవుడు నిన్ను విడుదలిస్తాడని కాదు, నువ్వు సత్యాన్ని గ్రహించు, ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యము నీకు విడుదలిస్తుంది. నువ్వు విని అర్థం చేస్తున్నటువంటి వాక్యము నీకు విడుదలిస్తుంది. అంటే ఇప్పుడు ఆలోచించండి, ప్రతి వాక్య పరిచయం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం సండేనే కానీ లేదా మిగిలినటువంటి వారాల్లో మనం కూడుకొని వినేటువంటి వాక్యాలు అంటే మనకి ఎంత విడుదలనిస్తాయి. వాక్య పరిచయాలు ఎంత గొప్ప కార్యం జరిగేటువంటి అవకాశం ఉందో ఆలోచించండి. వాక్యం అంటే, అందుకే వాక్య పరిచయం అంటే చాలా సీరియస్ అయినటువంటి ఒక కార్యం అంటాను. వాక్యం సిల్లిగా చెప్పడానికి పనికిరాదు, సరదాగా టైంపాస్ చెప్పినటువంటిగా, సరదా స్టేజ్ మీద నిలబడి ఒక గంట టైం మనం దొరికింది కాబట్టి అని చెప్పేసి ఎలా పడితే అలా సిల్లిగా వాడడానికి వీల్లేదు. చాలా మెచ్యూర్గా వాడాలి. వాక్య పరిచయం చాలా సీరియస్గా తీసుకోవాలి. వినేటువంటి వాళ్ళైనా సరే, బోధించేటువంటి వాళ్ళైనా సరే. అందుకే స్టేజ్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ అవుతుంది తెలుసా. స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఇదేదో చాలా గొప్ప విషయం, స్టేజ్ మీద నిలబడితే మనకి ఏదో గొప్పతనం వచ్చేస్తుంది, గౌరవం అని కాదు. ఈ స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఇక్కడి నుంచి వాక్య పరిచయం జరుగుతుంది కాబట్టి స్టేజ్ ఇంపార్టెంట్ అవుతుంది. స్టేజ్ యొక్క వాల్యూ అది. ఎందుకంటే ఇక్కడ ఒక మనిషి, గొప్ప మనిషి నిలబడతాడన్నది కాదు, ఇక్కడి నుంచి గొప్ప గొప్ప విషయాలు, విశ్వాసాలు తెలుసుకుంటారు కాబట్టి స్టేజ్కి వాల్యూ ఉంది. పులిపిటిగా వాల్యూ అందుకే ఉంటుంది. దానికి అంత వాల్యూ మనం ఇవ్వాలి. అందుకనే కానీ చూడండి, ఈ రోజుల్లో చూడండి, చాలా సందర్భం స్టేజ్ల మీద చాలా సర్కస్లు జరుగుతుంటాయి. బేసిక్ అర్థం ఏంటంటే, వాళ్ళకి మనకు తెలిసినంత వాక్యం కూడా వాళ్ళకి తెలియదు అని అర్థం. స్టేజ్ యొక్క వాల్యూ వాళ్ళకి తెలియదు. ఇక్కడ నిలబడుతున్నాం అంటే ముందు మనం స్టాండ్ లేదా బైబిల్ పెట్టుకొని స్టేజ్ మీద నిలబడి మనం వాక్యం చెప్పేటువంటి ఆ ప్లేస్ ఏదవుతుందో ఆ ప్లేస్ యొక్క వాల్యూ కూడా తెలియదు. అంతే, అక్కడ ఏది పడితే అది చేస్తూ ఉంటాం, ఎవరిని పడితే లెక్కిస్తూ ఉంటాం మనం. తెలుసా, ఇక్కడికి నిలబడడానికి ఎవరు మాత్రమే నిలబడాలి, ఎవరు మాత్రమే ఇక్కడ రావాలంటువంటిది ఆ మాత్రం కంట్రోల్ ఖచ్చితంగా ప్రతి సంఘం నడిపే ప్రతి పాస్టర్కి అది ఉండాలి. ఈరోజు మీరు టీవీలో చూడండి, పాటలు అవుతుంటే, వాక్యం అవుతుంటే పిల్లలు ఎక్కేస్తుంటారు. అందరికీ చాలా సరదాగా ఉంటుంది అది. పిల్లెక్కి అందరూ చాలా మురిసిపోతుంటారు పిల్లలు ఎక్కేసారు. అదంతా సీరియస్ అయిన విషయం మీకు తెలుసా. వాక్యం జరుగుతున్నప్పుడు, స్తుతారం జరుగుతున్నప్పుడు పిల్లలు స్టేజ్ మీద రావడం ఏంటి అసలు అంటే, మన స్టేజ్ యొక్క వాల్యూ కూడా మనకి తెలియట్లేదని అర్థం. దాన్ని బట్టి ఈ వాల్యూని తెలియనప్పుడు అక్కడ నిలబడి వాక్యం చెప్పాడు ఎలా చెప్తాడో మీరు ఆలోచించండి. పరిచర్య యొక్క వాల్యూ, స్టేజ్ మీద నిలబడి బోధించేటువంటి ప్లేస్ యొక్క వాల్యూ తెలియనటువంటి వాడికి అక్కడి నుంచి ఏం వాక్యం చెప్తాడు, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు, చేసుకోడు. కానీ ఎవరికైనా కనీసం ఆ మాత్రం జ్ఞానం ఉంటుందా? ఎవరికి ఉండదు. మళ్ళీ పెద్ద పెద్ద సంఘాలు ప్రతిదీ ఆర్గనైజ్డే, ప్రతిదీ పక్కగా ఆర్గనైజ్ చేస్తారనుకుంటాం, పెద్ద స్టేజ్. కానీ అక్కడ స్టేజ్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. అక్కడ ఎవరు నిలబడాలి, ఏమి జరగాలంటువంటిది నడిపించేటువంటి వాళ్ళకు కూడా తెలియదు. అక్కడ అలా జరుగుతాయి. అంత సిల్లీగా ఆ ప్లేస్ని, ఆ టైంని వాళ్ళు అంత అల్పంగా ఎంచుతున్నారు. అంత అల్పంగా ఎంచుతున్నారు కాబట్టి అది క్లియర్ వాళ్ళ క్రియలో తెలిసిపోతుంది దానికి ఎంత వాల్యూ ఉందన్నది. ఇక్కడ నిలబడి నేను పెట్టకథ చెప్పడానికి వీలు లేదు. అందుకని ఎగ్జాంపుల్ మ్యాక్సిమం చెప్పడానికి ఇష్టపడను. నాకు అవి తెలియదు కూడా తెలియనందుకే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. తెలుసుంటే బహుశా ఆట మీద ఎక్కువ చెప్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొస్తే అది కూడా 30 సెకండ్ల నిమిషంగా ఎక్కువ చెప్పను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, కొంతమంది 5 నిమిషాలు చెప్తారు. మనకు వాక్యం చెప్పడానికి టైం సరిపోదు అనుకుంటే 5 నిమిషాలు చెప్తారు. పెద్ద పెద్ద సంఘాల్లో 5 నిమిషాలు పెట్టకథలు ఎగ్జాంపుల్ చెప్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, 5 నిమిషాలు. అది వాక్య పరిచర్య చేయడానికి టైం ఉన్నప్పుడు అందులో 5 నిమిషాలు దీనికే వాడుతున్నావంటే ఆ టైం యొక్క వాల్యూ కూడా మనకి బేసిక్గా తెలియట్లేదని అర్థం. కానీ చాలామందికి ఆ జ్ఞానం ఉంటుందా? ఆ 5 నిమిషాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి 5 నిమిషాలు టైం స్పెండ్ చేసావంటే అది ఎంతవరకు జ్ఞానానుసారం అనేది ఎవరికన్నా, చెప్పే వాళ్ళకన్నా, వినే వాళ్ళకన్నా తెలుసా? అది కూడా తెలియదు. తెలుసా, అది జస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, దీని వాల్యూ మనకు తెలియట్లేదు. ఇక్కడ నిలబడడం అనేటువంటి దాని యొక్క వాల్యూ మనకి తెలియట్లేదు. ఈ ప్లేస్ యొక్క వాల్యూ తెలియట్లేదు. దీని వాల్యూ తెలియనోడు ఇక్కడ ఎలా హ్యాండిల్ చేస్తాడు? వాక్య బోధన నిలబడడానికి, వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు ఆ సమయాన్ని కానీ ఆ ప్లేస్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు? వాళ్ళు ఖచ్చితంగా దాని వాల్యూ తెలియదు, దాని సీరియస్నెస్ వాళ్ళకి తెలియదు అని అర్థం. తెలుసుంటే బహుశా వాళ్ళు అలాగున్నా చేయరు. ఇప్పుడు దాన్ని బట్టి పరిచర్య మీద, వాక్య బోధ మీద, వాక్యం బోధించేటువంటి స్థలం మీద వాళ్ళ వైఖరి ఏంటో తెలిసిపోతుంది. అందుకని చూడండి, ఇవన్నీ మీరు క్రిస్టియానిటీలు మీరు గమనించుకోవాలి. ఇవన్నీ నేను ఎవరినో అంటలేదు, మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను నేను లాస్ట్లో. దాన్ని బట్టి ఏ పరిచయం నిజమైంది, మనం దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించకూడదు, దేన్ని వినాలి, దేన్ని వినకూడదు, దేన్ని చేర్చుకోవాలి, దేన్ని చేర్చుకోకూడదు, ఈ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉండాలి. తెలుసా మీకు, నేను మరీ ఇష్యూని పెద్ద చేస్తాను మీరు అనుకుంటారేమో, ఖచ్చితంగా వాక్యంలో ఉంది. అందుకనే చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏర్పరచబడినటువంటి వారిని కూడా సాతాను మోసం చేస్తాడు. మీరు యూట్యూబ్లో కనుక వాక్యాలు వింటుంటే కొన్ని పరిచయం మీరు ఫాలో అయితే జాగ్రత్త ఉండండి. ఎవరిని ఫాలో అవుతారో మీరు చూసుకోండి. ఎందుకంటే క్రీస్తు చెప్తారు జాగ్రత్త ఉండండి, లేకపోతే వాడు చోటిస్తే ఏర్పరచబడినటువంటి వారిని సైతం సాతాను మోసం
చేస్తాడు. అంటే నిజంగా ఇలా మనం తెలుసుకోగలుగుతున్నామంటే సత్యాన్ని అంతగా మనం ప్రేమించాలి. ఎందుకంటే ఈ వాక్యం మనకి స్వాతంత్రాన్ని ఇస్తున్నప్పుడు, ఈ సత్యం విడుదలిస్తున్నప్పుడు మనం సత్యాన్ని అంతగా ప్రేమించాలి, సత్యవాక్యాన్ని అంతగా మనం గణపరచాలి. సత్యం యొక్క వాల్యూ ఇప్పటికైనా మనం తెలుసుకోండి. సత్యం యొక్క వాల్యూ తెలుసుకోండి. ఇది గ్రహిస్తే మనం స్వతంత్రులుగా జీవిస్తాం. ప్రార్థన చేస్తున్నాను, తల వంచుకొని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. సాతాను ప్రభా అబద్ధపు సూచక క్రియలు, మహత్కార్యములు, అబద్ధ బోధలు తండ్రి వాడు కూడా చేస్తాడని మీరు సెలవిచ్చారు ప్రభా. తండ్రి నిజమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యములు ఏంటో, దురాత్మ ప్రేరేపణ ద్వారా జరిగే కార్యములు ఏంటో వాక్యం ద్వారా ప్రభా చాలా స్పష్టంగా మీరు మాకు బోధిస్తూ ప్రభా, అబద్ధము నుండి తండ్రి, మోసము నుండి ప్రభా మమ్మల్ని తప్పిస్తున్నదే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెలుగును ప్రకాశింపచేసే ప్రభా మాకు వాక్యాన్ని ఇస్తున్నదే మీకు స్తోత్రాలు తండ్రి. దుర్దినముల్లో ప్రభా చివరి దినముల్లో మేము జీవిస్తున్నాము. మీరు మాకు ఇస్తున్న మాటలను బట్టి ప్రభా మీకు వందనాలు. దీని యొక్క విలువను ప్రభా మేము తెలుసుకొని ప్రభా తండ్రి, మేము ఏది నిజంగా ఏ ఆత్మ చేత ఎవరు ప్రేరేపించబడి బోధిస్తున్నారో ప్రభా ప్రతి ఆత్మను తండ్రి మేము పరీక్షించడానికి మాకు సహాయం చేయండి. మరింతగా ప్రభా మీ వాక్య జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. ఇక్కడ బోధింపబడి ప్రభు వాక్య పరిచయం జరుగుతున్నప్పుడల్లా ప్రభా మేము సత్యమును గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఎంతవరకు మీరు మాకు ఇస్తున్నటువంటి మాటలన్నింటిని బట్టి, సత్యవాక్యాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య పరిచయం అనేక మందికి చేరడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు అప్పగించిన దాని ప్రభావం అనేక మందికి ప్రభా తండ్రి పంచడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీరు మాకు ఉచితంగా ఇచ్చారు తండ్రి, మేము అనేక మంది ఉచితంగా ఇవ్వడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది తండ్రి అబద్ధ బోధకులు వెనకాల తండ్రి, అబద్ధ బోధల వెనకాల, అబద్ధపు పరిచయం వెనకాల ప్రభా అనేక మంది అనుసరిస్తూ వెళ్ళిపోతుండగా ప్రభా వారందరినీ ప్రభా మేము రక్షించడానికి ప్రభా మా బాధ్యతను మేము గుర్తించి ప్రభా సత్యాన్ని ప్రభా ప్రబలపరచడానికి ప్రభా విస్తరింప చేయడానికి ప్రభా మీరు సహాయం చేయండి. అనేక మందికి అందించేవారుగా మమ్మల్ని చేయండి. అటు ఆలోచన ప్రభా, అటు జ్ఞానము తండ్రి మీరు మాకు దయచేయండి. నడిపింపును ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన మాటలను బట్టి ప్రభు మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.